నిలపరాదు, సైకిల్ పెట్టరాదు అని ఎవరయ్యా పెట్టింది? ఇక్కడ పార్క్ చేసి వెళ్ళింది. ఇక్కడ ఈ సైకిల్ పెట్టింది ఎవరు? ఈ బోర్డ్ ఇచ్చట వాహనాలు నిలపరాదు అని కనిపిస్తుందా క్లియర్గా? అయినా సైకిల్ పార్క్ చేసిన కనీసం మనకు ఒక డీసెన్సీ ఉండొద్దు? పెడితే ఒక పెద్ద బండి పెట్టాలి, కానీ సైకిల్ పెట్టారు. హూ ఇస్ దట్? శ్రీనివాస్ గారు మీదేనా బండి? దర్శి చాలా చలాన్స్ ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, ఇప్పటికీ 10,000 దాటేసి ఉన్నాయి. అభినవ్ నువ్వు షేక్ హ్యాండ్లు అవి ఇవ్వద్దు, నీ పేరు మీద కూడా చాలా చలాన్స్ ఉన్నాయి. అన్ని రాంగ్ రూట్లు, నో పార్కింగ్లు, యూ టర్న్ వద్దు అన్న చోట వీ టర్న్ తీసుకున్నావు. అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ ఇవాళ పిలిచిన వాళ్ళందరినీ ప్రొడ్యూసర్ గారు చిన్న స్కెచ్ చేసి పిలిచారు. మీ అందరికీ చలాన్స్ ఉన్నాయి, మీరు ఎలాగో బయట కట్టట్లేదు కాబట్టి తలుపులేసేయండి రా, చలాన్లు కట్టిన తర్వాత కానీ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పమని చెప్పారు. ఏఐ స్టూడియోస్ అంటే మన రవిశంకర్ శాస్త్రి గారు అండ్ ఏక్తా శాస్త్రి గారు, అలాగే శాస్త్ర మూవీస్ బ్యానర్ మీద హర్ష గారు ఇక్కడే ఉన్నారు. హర్ష కోయల్గుండ్లో ఎక్కడున్నారు మీరు? ఒక్కసారి హరీష్ గారు అక్కడే చెప్పారు కదా మీరు చలాన్స్ గురించి, అదే చూస్తున్నాను నేను. ఫ్రంట్ రోలో ఉండే వాళ్ళది మినిమం మనకు ఒక 2-3 lakhs వరకు వస్తుందండి కలెక్షన్ ఇవాళ. అండ్ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు మీది లేదా చలాను? మీరు వెనక్కి వెళ్తారా? మీరు వెనక్కి వెళ్ళినా ముందుకెళ్ళినా అన్ని రోజు వాళ్ళకి చలాన్లు ఉన్నాయండి. వేరేస్ మిస్టర్ దర్శన్ గారు డైరెక్టర్ గారు, ప్లాన్లో భాగం ఈయనది కూడా. ఇవాళ చలాన్లు అన్నీ వసూలు చేసి పంపించాలి అని ఆయన కూడా ఐడియా వేశారు. మన మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారు వచ్చారా? రాలేదు, బికాజ్ ఆయన చలాన్ కడుతూ ఉన్నారు, కట్టేసి వచ్చేస్తాడు ఆయన. సో ఇంతమందితో పాపం మీరందరూ చలాన్లు కట్టలేదు, ఓకే, ఒక్క సుశాంత్ మాత్రం ఏం తప్పు చేశాడండి? అతన్ని మాత్రమే పట్టుకొని ఇచ్చట వాహనము నిలపరాదు అని అంతగా చేసేస్తున్నారు థియేట్రికల్ ట్రైలర్లో. అందుకనే ఐ వాంట్ టు నో అని చెప్పి నేను ఇవాళ ఈవెంట్కి రావడం జరిగింది. దాంతోపాటు ఒక అందమైన అమ్మాయి, అంటే నేను కాదు, మీనాక్షి చౌదరి. ఏంటమ్మా నాకు కొంచెం లైట్లు పెంచావు, కనిపించట్లేదా నేను ఇందాకటి నుంచి? సో మీనాక్షి చౌదరి అండ్ అలాగే సుశాంత్ హీరోయిన్లుగా మన ముందుకు రాబోతున్నటువంటి చిత్రం ఇచ్చట వాహనము నిలుపరాదు. చాలా తెలుగులోనే మాట్లాడతా. ఓకే, అలాగే. సో నిన్ననే ట్రైలర్ లాంచ్ జరిగింది. అండ్ ట్రైలర్ని తెలుగులో ఏమంటారో చెప్పండి. తెలుగులో మాట్లాడతానన్నారు. నేను ట్రై చేస్తా. ట్రైన్ ఏమంటారో తెలుగులో చెప్పండి. చిట్టి చిత్రం. చిట్టి చిత్రం బాగుంది, ఇది ఇప్పటి నుంచి ఇలా చెప్దాం. ఇస్ దట్ ఓకే సార్? చిట్టి చిత్రం. చిట్టి చిత్రం. సో కింగ్ నాగార్జున గారికి, కింగ్ ఏమంటారు, రాజు గారైన నాగార్జున గారికి థ్యాంక్ యూ. ఆయనకు కూడా నిన్న ట్రైలర్ లాంచ్ చేసి చిట్టి చిత్రాన్ని నిన్న లాంచ్ చేసినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా అందరికి తెలిసినట్టే, 2 పాండమిక్స్, 2 లాక్డౌన్స్ని తట్టుకొని ఈ సినిమా తీశారు. చాలా కష్టపడ్డారండి. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు హరీష్ కోయలగండ్ల ద మ్యాన్, అండ్ దెన్ రవిశాస్త్రి గారు. ఇద్దరు ప్రొడ్యూసర్స్, దే డిడ్ సపోర్టర్స్. థ్యాంక్ యూ సార్. దానికి మించి నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన, ఈ సినిమాలో ఆపర్చునిటీ, కొంచెం డిఫరెంట్ రోల్ చేశా, దానికి ఆపర్చునిటీ ఇచ్చిన అఫ్కోర్స్ మా డైరెక్టర్ దర్శన్, అండ్ దెన్ అగైన్ హరీష్ అండ్ రవిశాస్త్రి గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో అందరూ ఒక యూనిట్లా పనిచేశారు. ఇదేం క్లీషే కాదు, ఇది నిజమే. ఎందుకంటే ఫ్లాప్ అయిన సినిమాలో కూడా అందరు యూనిట్లానే పనిచేస్తారు. ఈ సినిమా హిట్ అవ్వబోతుంది, 100% యూనిట్లో పనిచేశారు. అది కూడా 2 లాక్డౌన్స్ని తట్టుకొని చేయడం అంటే అది ఇట్స్ నాట్ అ జోక్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఓపి సార్, థ్యాంక్ యూ. మై నో మేకప్ లుక్ వాజ్ అమేజింగ్, థ్యాంక్ యూ. అండ్ ప్రవీణ్ అన్న నమస్తే, మస్తు సాంగ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోస్ ట్యూన్స్. థ్యాంక్ యూ ఫర్ దట్ ర్యాప్ సాంగ్. రోల్ రీడా అన్న ఆల్రెడీ నేను నీకు అన్న మళ్ళా కలుస్తాను ఒక్క నిమిషం. సో అందరు టెక్నీషియన్స్కి అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ హర్ష, రవి, భావన, మా ప్రొడక్షన్ మేనేజర్ జీవన్ పడ్డ కష్టాలు అన్నీ కాదు, చాలా కష్టాలు పడి ఈ సినిమా తీశారు. థ్యాంక్స్ గైస్. ఒకటి చెప్పాలండి అన్న, ప్రియదర్శి, దర్శన్ నేను ఎప్పటి నుంచో ఫ్రెండ్స్. మేము కలిసి షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పటి నుంచి మేము ఫ్రెండ్స్. చిట్టి చిత్రాలు అవి చిట్టి పెద్ద చిత్రాలు బుజ్జి చిత్రాలు, చిట్టి చిత్రాలు, బుజ్జి చిత్రాలు అన్ని మంచి చిత్రాలే. సో
ఈ స్టోరీ నాకు యాక్చువల్లీ గుర్తుంది. దర్శన్ నాకు అరౌండ్ 2013 2014 అప్పుడు ప్రియదర్శి నేను ప్రియదర్శిని చూసుకొని ఏంట్రా ఫిల్మ్ నగర్కి వచ్చేసి ఇప్పుడు కథ ఏంటి అంటే ఏం పర్లేదు వెళ్ళి బిర్యానీ తిందామని ఫస్ట్ బిర్యానీ తిని కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు వాడు స్టోరీ చెప్పాడు మాకు ఫస్ట్ టైం. ఓహో ఇది నిజంగా జరిగింది. చార్ల్స్ అని దర్శన్ ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు చెన్నైలో. సారీ ఓ చార్ల్స్ శోభరాజ్ అని వాడి ఫ్రెండ్. సో ఆయనకు జరిగిందనమాట. సో ఎనీవే అది ఓహో అరే నాయన 9 ఏళ్ల పాటు ఇది చెప్పలేదు నువ్వు నాకు, వాడికి తెలియదని. ఎంత పని చేసావో తెలుసా. అది ఒక సినిమా రిలీజ్లో చిరంజీవి గారు ఆచార్య టైటిల్ రివీల్ చేసినట్టు చేసావు, అయిపోయింది. సో బట్ 2013లో చెప్పినప్పుడు అరే బాగుందిరా 100% షూర్ ఇది తప్పకుండా నీ ఫస్ట్ సినిమా అయితే అసలు టూ మచ్ ఉంటుంది మొత్తం. చేయాలరా అయితే చెయ్యి అంటే ఏదో 1-2 ఇయర్స్లో వస్తుంది అనుకున్నాం. కానీ అసలు ఈ సినిమా అంటే స్టోరీ ఈజ్ సో గుడ్. చాలా ప్రొడ్యూసర్స్ ఒక చేతి నుంచి ఒక చేతి మారి ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఐ మీన్ సుశాంత్ గారి చేతికి వచ్చినప్పుడు హీ సెడ్ ఎస్. అన్ని చేతులు మారాయి. అట్లా హరీష్ గారు అండ్ దెన్ రవిశాస్త్రి గారు దే డిడ్ టేక్ అప్ దిస్ ప్రాజెక్ట్. సో భయ్యా నీ కష్టానికి 27th ఆగస్ట్ ఫలితం. నువ్వు పడ్డ కష్టం అసలు ఈ సినిమాకి అంతింత కాదు. సో ఐ రియలీ విష్ యూ ఆల్ ది బెస్ట్. తప్పకుండా మీ పేరెంట్స్ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రౌడ్ అయ్యేలా ఈ సినిమా తీసావు. తప్పకుండా ఐ మీన్ కంగ్రాచులేషన్స్ ఆల్రెడీ ఫర్ ద బ్లాక్ బస్టర్. సుశాంత్ గారి గురించి చెప్పాలి. ఈ సినిమాలో ఆయన గేర్లు మార్చారు. ఇచ్చట వాహనాలు నిలపరాదు అనుకుంటూ గేర్లు మార్చి చాలా బాగా యాక్ట్ చేశారు. ఈ సినిమా ఆయన ఫ్యాన్స్కి అండ్ రెగ్యులర్ ఆడియన్సెస్కి ద వే హీ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిలిం ఇట్స్ గోయింగ్ టు బీ అ రీఫ్రెషింగ్ కాల్. అది నార్మల్గా లేదు, చాలా బాగుంది. ఈయుఏ కంప్లీట్. సో సార్ ఆల్ ది బెస్ట్ యూ టూ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సచ్ అ జెంటిల్మెన్. అఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీలో అందరు జెంటిల్మెన్నే. నేను సుమంత్ గారితో కూడా పనిచేశాను, ఇంకో 2-3 పనిచేస్తే ఐ థింక్ ఐ విల్ బి డన్ విత్ దట్ ఫ్యామిలీ. మీనాక్షి సచ్ అ టాలెంటెడ్ గర్ల్. షీ ఈజ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ ఆబ్వియస్లీ అంటే పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళకి లిప్సింక్ అది ఉంటుంది కదా, బట్ షీ గాట్ ఇట్ సో వెల్. షీఈ్ ఆల్రెడీ నేనేం చెప్పాలండి ఆల్రెడీ రవితేజ గారితో సినిమా చేస్తాను. సో షీఈ్ డెఫినెట్లీ అ టాలెంట్ టు లుక్ అవుట్ ఫర్. కంగ్రాచులేషన్స్ మ్యాన్, ఆల్ ది బెస్ట్. అండ్ వెంకటన్న నమస్తే, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ కమ్ బ్యాక్ అనుకోవచ్చా? థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అ కమ్ బ్యాక్. ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. థ్యాంక్స్ టు సురేష్ గారు ఫర్ రైటింగ్ సచ్ నైస్ డైలాగ్స్. థ్యాంక్ యూ సార్, మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో కొంతమంది న్యూ కమర్స్ కూడా ఉన్నారు, లైక్ కృష్ణ చైతన్య. ఆయనను చూస్తే న్యూ కమర్లా కనపడ్డు. నేను అన్నాను తర్వాత కొట్టకు, బట్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అండ్ అరుణ్ ఆత్మలింగం అండ్ సామ్రాట్ షణ్ముగవేల్, ఎవ్రీబడి డిడ్ అ గ్రేట్ జాబ్. సాంబా యాక్టింగ్ కంటే కుకింగ్ చాలా బాగా చేస్తాడు, అమేజింగ్ అసలు. సో దిస్ మూవీ ఈజ్ అ టోటల్ ప్యాకేజ్ అండి. ఎస్పెషలీ ఆడియన్సెస్కి చెప్పొచ్చేది ఏంటంటే, ఈ లాక్డౌన్ మధ్యలో సినిమాలు రిలీజ్ అయితే ఓహో ఆడియన్సెస్కి మన సినిమాల మీద ఇంత ప్రేమ ఉందా అన్నది ఎస్పెషలీ ఐ రియలైజ్డ్. అండ్ ఆడియన్స్ అందరికీ ఆల్రెడీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ అవర్ మూవీస్ సచ్ అ బిగ్ హిట్. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినవన్నీ ఈ సినిమా చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. 7-8 years స్టోరీ మీద పనిచేసిన తర్వాత సినిమా నచ్చకపోతే ఎట్లా? 100% దిస్ ఈజ్ అ షూర్ షాట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎవ్రీ. థ్యాంక్ యూ సో మచ్ అభినవ్. అండ్ వీ నో యువర్ కామెడీ టైమింగ్ అండ్ మీ క్యారెక్టర్స్ చాలా చూసాము. ఇందులో ఇంకా డిఫరెంట్గా మేము చూడబోతున్నాము అని తెలిసింది. ఇంకెక్కువేం అడగట్లేదు. August 27 థియేటర్స్ దగ్గర ఎట్లాగో పార్క్ అవుతుంది. మీరు చూస్తున్నారా లేదా? అయ్యో, మీరు మాతోటే కదా వస్తున్నారు? అవునా? 27th ఓకే, నా బండి అక్కడ పార్క్ చేస్తా, మీరు రావాలి ప్లీజ్. అయ్యా ప్లీజ్ అడగక్కర్లే, మేము సినిమాలు చూడడం కోసమే పుట్టాము. థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇచ్చేసేయండి, శానిటైజ్ చేయాలి అక్కడ. థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ టైం మనం పూర్తి స్థాయి తెలుగులో మాట్లాడదాం. అండ్ ఇప్పుడు కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఇచ్చట వాహనము నిలపరాదు ఒక ఏవి. కొత్త తరహా కథను సరికొత్తగా చెప్పాలంటే దానికి సాంకేతిక బృందం చాలా ఇంపార్టెంట్.
అందుకే ఇచ్చట వాహనములు నిలుపరాదు ఈ విషయంలో చాలా కేర్ తీసుకుంది. ముఖ్యంగా దర్శకుడు దర్శన్ పేరుకు తమిళైనా కూడా తెలుగులో ఎంతో కాలంగా అనుభవం సంపాదించాడు. హాలీవుడ్ స్టైల్లో స్క్రీన్ ప్లేతో ఈ కథను ఉత్కంఠతతో నడిచేలా తీశాడు. ఇందుకు దర్శన్కు బాగా హెల్ప్ అయింది సీనియర్ సినిమాటోగ్రఫర్ ఎం సుకుమార్. తమిళ్, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో పెద్ద సినిమాలకు తన పనితనంతో సక్సెస్ కు హెల్ప్ చేసిన సుకుమార్ ఈ సినిమాను కూడా రియలిస్టిక్ అండ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ తో రెడీ చేశాడు. ఏ యాక్షన్ ఎంటర్టైనర్ లో యాక్షన్ పార్టీని ఒక రేంజ్ లో కంపోజ్ చేసింది మాస్టర్ రియల్ సతీష్ గారు. పేరులో ఉన్న రియాలిటీని ఈ మూవీలో కూడా చూపించి కథను హైలైట్ చేశారు. ఇక యంగ్ మ్యూజిక్ కంపోజర్ ప్రవీణ్ లక్కరాజు మరోసారి తన వర్సటాలిటీని చూపించారు. సాంగ్ లో మాత్రమే కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కూడా కథను మరో మెట్టు పైన పెట్టారు. దగ్గరైన కొద్ది దొరక్క జారకు, నీలి కళ్ళతోటి కొరక్క మానకు, ఆశ తీరకుంటే ఏకాంతం ఎందుకు, నిజము కదా. వీరందరి కష్టాన్ని ఏమాత్రం మిస్ కాకుండా, కథనంలో వేగం తగ్గకుండా తన కటింగ్ తో మూవీని పర్ఫెక్ట్ గా రెడీ చేసింది ఎడిటర్ గ్యారీ. ఇలా ఈ యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్రూ ఇచ్చట వాహనములు నిలుపరాదు మూవీకి పిల్లర్స్ గా నిలిచారు. ఇక సుశాంత్ ఎనర్జెటిక్ యాక్టర్. ఫస్ట్ మూవీ నుండి కూడా కొత్త కథలను సెలెక్ట్ చేసుకునే సుశాంత్ ఈ కథతో మరోసారి తన టాలెంట్ ప్రూవ్ చేసుకోబోతున్నాడు. యాక్షన్ ఎపిసోడ్తో కొత్త సుశాంత్ను చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక ఈ మ్యాచో హీరో పక్కన నటించింది మీనాక్షి చౌదరి. బ్యూటీ ప్రజెంట్ విన్నర్ గా, మోడల్ గా ప్రూవ్ చేసుకున్న బ్యూటీ తొలి సినిమాతోనే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలో మనలను మెప్పించబోతుంది. వెంకట్ గారు, వెన్నెల కిషోర్, ప్రియదర్శి అభినవులతో సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎక్సైట్మెంట్ తో మనల్ని అలరించబోతోంది. అన్నీ కలిపి ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ గా మనముందుకొస్తున్న ఇచ్చట వాహనములు నిల్పరాదు మూవీని సక్సెస్ అందిస్తారని ఆశిస్తూ వి విష్ యు గుడ్ లక్ కాస్ట్ అండ్ క్రూ. డిస్కౌంట్ కావాలా? పంపించారా? ఎంతమంది ఉంటే అంతమంది పంపించాయి. అడ్రస్ ప్రూఫ్ అంటే చాలు, మొత్తం బైక్ షోరూమ్ పంపిస్తా. బట్ సేల్ లో డిస్కౌంట్ బ్యాచ్ కాదురా, హోల్సేల్ గా లేపేసే బ్యాచ్. సో కాస్ట్ అండ్ క్రూ ఇంతమంది కలిసి పనిచేస్తే ఒక 2.5 hours మూవీని మనం థియేటర్లో ఎంగేజింగ్గా, ఎంటర్టైనింగ్గా చూడగలుగుతాము. సో ఆల్ ది బెస్ట్ ద కంప్లీట్ కాస్ట్ అండ్ క్రూ. త్రివిక్రమ్ గారు మాట్లాడే ముందు ఇంకొక ప్రొడ్యూసర్ సింగపూర్ నుంచి కనెక్ట్ అవుతున్నారు. వాంటెడ్ టు విష్ ఎవ్రీబడి హలో. రవిశంకర్ గారు అండ్ ఏక్తా గారు లైవ్లోకి వచ్చారా? ఎస్. ఓకే, పాండమిక్ అండ్ టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. బట్ దే వాంటెడ్ టు దే వాంటెడ్ ఆల్ ఆఫ్ యువర్ విషెస్. రవి గారు హాయ్ అండి. హాయ్ సుమా. హాయ్ హాయ్. ఎస్, సో అందరూ ఉన్నారు ఇక్కడ. యూ కెన్ స్టార్ట్ టాకింగ్. త్రివిక్రమ్ గారు వచ్చున్నారు. Oh, amazing. Thanks, first of all, thanks Suma for arranging this online this thing for me. ఎందుకంటే unfortunately physically I'm not there face to face, but technology Mulanji have arranged this for me, so amazing, you know. Yes, you can go ahead అండి. రవి గారు. Okay, వినిపిస్తుందా? వినిపిస్తుందండి. చెవులన్నీ బాగా పనిచేస్తున్నాయి నాకు. ఎక్సలెంట్. సారీ నేను అక్కడ ఫేస్ టు ఫేస్ లేను, బట్ అరేంజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ మీ బీయింగ్ వర్చువల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ అవర్ చీఫ్ గెస్ట్. ఇట్ హ్యాస్ యాడెడ్ స్పెషల్ ఫ్లేవర్ టు ద రిలీజ్ ఆఫ్ దిస్ మూవీ. నేను నిజంగా పర్సనల్గా ఉండుంటే ఐ వుడ్ హావ్ స్పెంట్ దిస్ అమేజింగ్ టైమ్ విత్ యూ, బట్ ఈసారి వచ్చినప్పుడు ఐ హోప్ యూ విల్ గివ్ టైమ్ ఫర్ మీ టు మీట్ అప్ విత్ యూ. Thanks for being part of this movie, but more importantly, my personal journey anamata. So thank you very much. రవి గారు, మా అందరికీ ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం ఏంటంటే తెలుగు ప్రేక్షకులందరికీ ఎంతో ఇష్టమైనటువంటి నటీమణి భానుమతి గారు, భానుమతి రామకృష్ణ గారి మనవడు మీరు అని తెలిసి మేము నిజంగా అంటే మళ్ళీ ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, ప్రొడ్యూసర్గా మారడం ఇస్ సంథింగ్ అమేజింగ్ అండి. Absolutely. ఏమిటంటే సుమా ఫస్ట్ చెప్పారనమాట ఎలాగా స్టెప్ బై స్టెప్ వెళ్ళాలని. నేను చేశాను అనమాట. నేను పెద్దమ్మమ్మ బ్యాగ్ పట్టుకొని తిరిగి క్యాష్ ఇచ్చి అవన్నీ కూడా చేశాను. నేను ప్రొడక్షన్ అసిస్టెంట్ గా ఉన్నాను, స్పాట్ బాయ్ గా ఉన్నాను. బట్ అవన్నీ చిన్నప్పుడు అనమాట. అందరూ బయట నేర్చుకుంటారు, నేనేమో ఇంట్లో ఇవన్నీ అన్ని కళలు నేర్చుకున్నాను. బట్ ఇట్ వాస్ 20 I don't know ఎన్ని ఇయర్స్ ముందు. సో కమింగ్ బ్యాక్ యూజింగ్ ఆల్ దిస్ నాలెడ్జ్ వాజ్ అమేజింగ్. బట్ మోర్ ఇంపార్టెంట్ ఏమిటంటే వచ్చినప్పుడు
there was this team to help me out. అంత ఈజీ కాదు కదా, you lose touch with what's going on. దానికి మాత్రం I'm thankful to the whole team, Harish, Sushant, Darshan, I think, everybody there, Sukumar garu. So I think amazing comeback for me. అండ్ రవి గారు మీతో పాటు మీ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ ఏక్తా గారు కూడా ఉన్నారు కదా అక్కడ? తప్పకుండా ఉన్నారు ఇక్కడ. ఇదిగో ఏక్తా, I want to say hello. ఏక్తా గారు, కంగ్రాచులేషన్స్ అండి. So nice to see everybody. I wish we could be there in person. Hi Sushant. Hi Meenakshi. Hello Trivikram garu. Very nice that you all could come and we could make this happen. And all the best to everyone for this movie. We've had a wonderful journey so far, and I hope on the 27th we just reap all the benefits of all the hard work. Okay, bye-bye. థ్యాంక్ యూ సో మచ్ ఏక్తా గారు. అండ్ రవి గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. అండ్ పిల్లలిద్దరి పేర్లతో AI స్టూడియోస్ని మీరు ఎస్టాబ్లిష్ చేసి ఇంకా చాలా మూవీస్ చేయాలని కోరుకుంటున్నానండి. Absolutely. But AI లో చాలా డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా, it's I would say that artistic intelligence కూడా దాంట్లో ఉంది. అందుకని that is what we got in this movie. So It can be anchors intelligence also. Thank you. Anchors intelligence, absolutely. That is more important. Yeah, very important. So thank you, Ravi garu. Is there something else that you want to tell everybody here? Ledu, thanks for being there. Amazing journey naakaute. I think the whole team, Harish, Darshan, Sukumar garu, the writers, technicians, but more importantly Sushant. I told this a lot of times, నేను ఒక విషయం చెప్పాను Sushant ni, for the last so many years. 3 things I like about him: he's intelligent, hardworking, and he is the most handsome guy. So అందుకని this movie లో అన్ని వచ్చా 3 కనిపిస్తాయి. So అందుకని I am super confident that he and the team have delivered to get his potential out. Obviously Trivikram garu knows more about Sushant because he's really worked with him much more, but na lekkalo I think Sushant is a total makeover. Superb andi, thank you so much. Looking forward for your movie on August 27th. All the best. And ఇంకా చాలా సినిమాలు మీరు తీయాలి, ప్రీ రిలీజ్లు చేయాలి, నేను హోస్ట్ చేయాలి. నమస్కారం. Absolutely. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా రోజుల తర్వాత ఇలా అందరం కలిసి ఒక సినిమా ఫంక్షన్లో కలవటం ఒక ఆనందకరమైన విషయం. ఏంటంటే ఈరోజు ఇండియా మొత్తంలో, నాకు తెలిసి ప్రపంచం మొత్తంలోనే థియేటర్కి రావడానికి సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. సో అందుకని మనమే భయపడక్కర్లేదు, బాధ్యద్దాం, మంచి కంటెంట్ క్రియేట్ చేద్దాం, మరింత ముందుకెళ్దాం. సో దాంట్లో భాగంగానే నాకు ఈ సినిమా చేస్తున్నానని అలవైకుంఠపురంలో మేము షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు సుశాంత్ చెప్పాడు. అండ్ అప్పటి నుంచి నేను కూడా బయట చాలా చోట్ల వింటున్నాను, చాలా బాగా వచ్చింది సినిమా అని. నాకు మొదటి నుంచి ఒక ఫీలింగ్ ఉండేది, సుశాంత్ని ఏదో అనవసరంగా ఒక చట్టంలో ఇరుక్కుపోయాడు, అంటే ఇలా లాంచ్ అవ్వాలి, ఇలా సినిమాలు చేయాలి, ఏదో మేబీ ఒక్కొక్కసారి అట్లా కొన్ని లెక్కలు మనని ఏదోతో డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతాయి. నాకు తెలిసి అతను హీ స్టార్టెడ్ రీఇన్వెంటింగ్ హిమ్సెల్ఫ్ విత్ చీలా సౌ. సో నాకు తెలిసి అది మనకు ఆ సినిమాలో కనిపిస్తుంది. నేను ఆ సినిమా చూసే అలవైకుంఠపురంలో నా సినిమాలో యాక్ట్ చేయమని అడిగాను. సో దట్ మీన్స్ అతను ఏదైతే అచీవ్ చేయాలనుకున్నాడో అది అచీవ్ చేసాడు. సో నెక్స్ట్ అలవైకుంఠపురంలో నా హ్యాట్రిక్ ఫిల్మ్ ఇచ్చట వాహనములు నిలుపరాదు. సో నేను చలాన్లు కట్టడం కంటే అందరూ థియేటర్లో 100-150 రూపాయలు చలాన్లు కట్టించాను ఆగస్టు 27వ తారీఖున. కట్టిస్తాం. సో అందుకని ప్రొడ్యూసర్కి ఆయనతోటి గవర్నమెంట్కి బోల్డ్ ట్యాక్స్ కట్టిద్దాం. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ టైం డైరెక్టర్ అంటే నాకు తెలుసు, ఎందుకంటే అది చాలా మనకి సినిమా అనేది బేసిక్గా చాలా క్లోజ్గా ఉన్న విషయం. ఎందుకంటే మిక్సింగ్ అయ్యి సినిమా వదిలేస్తూ ఉంటే ఏదో మన ఇంటి ఆడపిల్లని ఎవరికో ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తున్నట్టుగా ఉంటుంది. అందులో ఫస్ట్ ఫిల్మ్ అనేసరికి ఇంకా చాలా బాధగా ఉంటుంది. సో కాకపోతే తను వెళ్ళి ఒక సెపరేట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తుందనే ఆనందంతో ఆడపిల్లని మనం ఎలా పంపించేస్తామో
సినిమా కూడా దాని జీవితాన్ని అది వెతుక్కుని అది ప్రజల జీవితాల్లోకి వెళ్ళిపోయి థియేటర్స్లో, ఆ తర్వాత టీవీల్లో, మొబైల్ ఫోన్స్లో, కామెడీ సీన్స్లో, సాంగ్స్లో, షోస్లో, ఎక్కడ పడితే అక్కడ దాని తాలూకు శబ్దం మనకు వినిపిస్తున్నప్పుడు, దాని తాలూకు మాటలు వినిపిస్తున్నప్పుడు, దాని జీవితం తాలూకు స్పాన్ పెరుగుతున్నప్పుడు మనకి మరింత ఆనందంగాను, గర్వంగాను, ఉత్సాహంగాను ఉంటుంది. అలాంటి రోజులు మీకు మరిన్ని రావాలి ఈ సినిమా ద్వారా అని కోరుకుంటూ దర్శన్కి నా శుభాకాంక్షలు. అండ్ సుశాంత్ ఇందాక నాకు గుర్తు చేశాడు, మేము అందులో అలవైకుంఠపురంలో బోర్డ్ రూమ్ సీన్ ఒకటి తీసాం. అది తీసేటప్పుడు సుశాంత్ నేను నవ్వమని అడిగాను. సామాన్యంగా యాక్టర్లకి అందరూ ఏడవడం కష్టం అనుకుంటారు, కానీ నవ్వటం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే నవ్వేటప్పుడు మనకి 1,00,000 ఇన్హిబిషన్లు ఉంటాయి. బయట బాగా నవ్వుతాం కానీ కెమెరా పెట్టగానే నవ్వలేం మనం. సో ఆ రోజు ఏం చేసామంటే కెమెరా ఆన్ చేస్తున్నాం అని చెప్పకుండా ఊరికి అట్లా ఏదో మాట్లాడుతుండగా అతను నవ్వుతుండగా రోల్ చేసేసాను. సో దట్ వాజ్ సో గుడ్. అంటే చాలా అతనికి అనిపించింది చాలా బాగున్నా, నేను మనకి మనం నచ్చం, అతనికి అతను నచ్చాడు, అందుకని నాకు ఆనందం వేసింది ముందు. సో నేను చెప్పానంటే నువ్వు ఇంత ఆనందంగా ఉండు సరిపోతుంది, ఇంతకు మించే మనిషి నాకు తెలిసి మనిషి తాలూకు ఫైనల్ గోల్ ఏంటంటే ఆనందంగా ఉండటమే కదా. సో మనం ఆనందంగా ఉంటే మనం చేసిన పని బాగుంటుంది. సో ఆటోమేటిక్గా అది మళ్ళీ ఇంకా ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తుంది. సో ఈ సినిమాలో నాకు ఇందాక 1 డేలో సాంగ్ తీశారంటే నాకు ఆనందం అంతా కనిపిస్తుంది అక్కడ. సో అక్కడే సగం ఆ చిరునవ్వుల్లోనే సగం సక్సెస్ కనిపిస్తుంది. సో మిగతా సగం థియేటర్లో కూడా మీరు చూస్తారు. అండ్ ఐ విష్ ద హోల్ టీమ్, ప్రవీణ్ చాలా బాగా చేశారు మీరు, మ్యూజిక్ నాకు బాగా నచ్చాయి పాటలు. ఇంక మీరు ఆలోచించొద్దు, ఇచ్చట వాహనములు నిలపరాదన్న పట్టించుకోవద్దు, బండి తీసి ఇంక మీరు తెలుగు ఇండస్ట్రీ మీద పడిపోవచ్చు ఇంకా. అండ్ వెంకట్ గారు ట్రూ హైదరాబాదీ. నేను ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ సినిమా చూసా, సీతారాములు కళ్యాణం చూద్దాం రానండి. సో అండ్ ఐ విష్ యూ ఆల్ ద లక్ అండి. వెంకట్ గారు కూర్చోండి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అంటే నేను కూడా అప్పటి నుంచి ఉన్నాను ఇక్కడే. సో అండ్ నా ఫేవరెట్ యాక్టర్ అభినవ్ గోమటం. మీకు ఇందాకే చెప్పాలనుకున్నాను, ట్రైలర్ లాంచ్ అంటే ప్రచార చిత్రాన్ని ప్రజల్లోకి వదిలేయటం. ఎందుకంటే మీరు చిట్టి చిత్రం అనగానే ఆవిడ షార్ట్ ఫిల్మ్, ఆవిడ బాగా ర్యాక్ చేస్తారు, ఆవిడతో చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకని ఎందుకంటే చిరంజీవి గారు లాంటి వాళ్ళే కొంచెం చదువుకుని ఎక్కుతారు స్టేజ్, సుమ గారు ఉన్నారంటే. సో అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒక్క అక్కినే నాగేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు అండి. అది అండ్ చాలా ఆనందంగా ఉందండి మళ్ళీ మిమ్మల్ని చూడటం ఇక్కడ. థ్యాంక్ యూ సార్. సేమ్ హియర్. సో హ్యాపీ. సో అందరినీ మళ్ళీ ఇలా కలుసుకోవటం. అండ్ మీనాక్షి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. ఆల్రెడీ మొదలు పెట్టేసినట్టుంది అమ్మాయి, 1, 2, 3, 4 ఆల్రెడీ లైన్ అప్ ఉన్నట్టుంది. సరే మాకు ఎప్పుడైనా డేట్స్ ఇస్తే మా సినిమాలు కూడా పెట్టుకుంటాం. ఆల్ ద వెరీ బెస్ట్. ప్రియదర్శి అండ్ పెళ్లి చూపుల నుంచి చూస్తున్నాను, యూఆర్ వెరీ సిన్సియర్ యాక్టర్. ఐ విష్ యూ ఆల్ ద వెరీ సక్సెస్. సో ఈ కరోనా నుంచి మనం అందరం ఇంకా బయటకు వచ్చి ఇంకా బాగా ఎక్కువ ఫ్రీగా పనిచేసే రోజులు రావాలని, జనం అందరూ కూడా ఇంకా ఆరోగ్యంగా ఆనందంగా ఉండే రోజులు రావాలని, అది దీంతోనే మొదలవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ సార్. అక్కడ ఆయన శ్రీనివాస్ అవసరాలు గారు సార్ విగ్గు పెట్టుకొని వచ్చారు, అందుకే మీరు గుర్తుపట్టలేదేమో. శ్రీనివాస్ అవసరాలు గారు ఆయన ఆయన తాలూకు అసోసియేట్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టుగా ఒకటి తీశారు. అవును. నేను నిజంగా శ్రీనివాస్కి ఏంటి గొడవ ఏంటి అని చెప్పి హర్ట్ అయి చూసిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసి చాలా హర్ట్ అయిపోయాను. అప్పటి నుంచి నేను శ్రీనివాస్తో మాట్లాడట్లేదు. ఆయనకి నాకు గొడవ అయింది. సో మీరు ప్రాంకులు చేసిన వాళ్ళతో మాట్లాడరు అనమాట. నేను చాలా బాధపడి చూశాను, ఇది చూస్తే తీరా చివరిలో అది ప్రాంక్ అని తెలుసు నాకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ ఆన్ స్టేజ్. అండ్ మన ప్రొడ్యూసర్ గారు హరీష్ గారు ఎక్కడున్నారు? టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ గారు దర్శన్ గారు, సుకుమారన్ గారు, ప్రవీణ్ లక్కరాజు గారు, అండ్ సుశాంత్ గారు, అండ్ మీనాక్షి చౌదరి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. వెంకట్ గారు, దర్శి అండ్ శ్రీనివాస్ అవసరాలు గారు, కిరణ్ గారు వేదిక మీదకి రావాలి. అండ్ రోల్ రైడా గారు, విఎన్ ఆదిత్య గారు, శ్రీనివాస్ రెడ్డి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎడిటర్ గ్యారీ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మా లిరిక్ రైటర్స్ అండ్ రైటర్ సునీల్ గారు అండ్ సాగర్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. కిరణ్ గారు ఇక్కడ ఉన్నారు స్టేజ్ మీద. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు అండ్ నిరంజన్ గారు
వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవుతుంది ఈ సినిమా సాంగ్స్. సో ఇప్పుడు ద బిగ్ టికెట్ పిక్చర్ ప్లీజ్. సెలబ్రిటీ అయితే చాలు సలాం కొట్టి సైడ్ ఇచ్చి పార్కింగ్ చేయిస్తారే. ఆటో వాడు రిక్షా వాడు ఆపాడంటే హలో అంటూ సిటీ కొట్టి సెక్యూరిటీ రోడ్ ఎక్కిస్తారే. అలాగే సత్యదేవ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ ప్లీజ్. గ్రూప్ పిక్చర్స్. Yes, only the cast and crew to please come for a group picture. Darshi come join. Oh, Kiran garu kuda indulo oka paatra vesaru. Yeah. కిరణ్ గారిని ఫస్ట్ టికెట్ కొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా కిరణ్ గారు ఫస్ట్ టికెట్ కొనాలి. త్రివిక్రమ్ గారి చేతుల మీదుగా కిరణ్ గారు డబ్బులు తీయండి. క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ ఇచ్చి ఇవ్వండి నాకు కొంచెం. ఇంతమంది కలిసి ఒక సీట్లో కూర్చోలేరు కాబట్టి ఎవరి టికెట్లు వాళ్ళు విడివిడిగా కొనుక్కోండి. ఎస్, అండ్ ఇది కిరణ్ గారు మీది మాత్రమే, ఇది తీసుకొని వెళ్ళాలి మీరు థియేటర్కి. ఓకే, థ్యాంక్ యూ అండి. డి స్క్రీన్ 4 అమ్మా గుర్తుపెట్టుకో, రిక్లైనరే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ త్రివిక్రమ్ గారు. అండ్ రిక్వెస్టింగ్ ఆల్ అదర్ గెస్ట్ టు ప్లీజ్ బీ సీటెడ్. విఎన్ ఆదిత్య గారిని అండ్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆదిత్య గారు, కిరణ్ గారు టు ప్లీజ్. కిరణ్ గారి బెస్ట్ విషెస్ ఫర్ ద టీమ్. ఓకే, కిరణ్ గారు నాతో చెప్పమని చెప్పారు దట్ ఆయన స్పీచ్ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను అని. థ్యాంక్ యూ కిరణ్ గారు. అంతా చేయాల్సినంత చేశాక మాస్క్ ఎందుకండి. ఓకే, సో శ్రీనివాస్ రెడ్డి గారిని ముందుగా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ముందుగా నా మీడియా మిత్రులకి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి చీఫ్ గెస్ట్ త్రివిక్రమ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. దర్శన్ నా అసిస్టెంట్ నా దగ్గర వర్క్ చేశాడని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అతను చాలా టాలెంటెడ్ పర్సన్, ఫ్యూచర్లో చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. మా దర్శన్కి ఈ దర్శకుడికి అవకాశం కల్పించినటువంటి ప్రొడ్యూసర్స్ రవిశాస్త్రి గారికి, హరీష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అలాగే సుశాంత్ గారు, మీనాక్షి గారు ఇద్దరికీ కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని, మా దర్శి
మిగతా ఈ సినిమాలో యాక్ట్ చేసిన టెక్నీషియన్స్కి, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా, ఆర్టిస్టులు టెక్నీషియన్స్కి మంచి పేరు రావాలని, ప్రొడ్యూసర్స్కి మంచి డబ్బులు రావాలని కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ఈ సినిమాకి నాకు చాలా ఎమోషనల్ కనెక్షన్ ఉంది. మొదటి కనెక్షన్ హరీష్. చాలామంది ప్రొడ్యూసర్స్ డబ్బులు పెట్టి కానీ సినిమా తీయలేరు. మా ప్రియ మిత్రుడు హరీష్ అమాయకంగా మొహం పెట్టి మొత్తం సినిమా ఫినిష్ చేసేస్తారు. అదే అమాయకత్వ మొహానికి 10 ఏళ్ల క్రితం పడిపోయాను నేను. సో అప్పటి నుంచి మా ట్రావెల్ ఇలాగే స్టార్ట్ అయింది. అప్పుడే అనుకున్నాను ఇండస్ట్రీలో చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడని. ఇవాళ యాక్టర్గా పరిచయం అయ్యారు, రైటర్గా పరిచయం అయ్యారు. ఈయన తాలూకు అన్ని ఫేసెస్ చూశాను, అన్ని టాలెంట్స్ చూసాను. ఫైనల్గా ప్రొడ్యూసర్గా ఈయన మంచిగా సెటిల్ అయ్యి ఆ మిగిలిన పనులన్నీ మాకందరికీ అప్పచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాస్త్ర మూవీస్కి ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే హీరో సుశాంత్, ఆయన ఫస్ట్ ఫిలిం బిఫోర్ నుంచి బాగా పరిచయం. అన్నపూర్ణ స్టూడియోస్లో నాగార్జున గారితో నేను వర్క్ చేసినప్పటి నుంచి సచ్ ఎ డెడికేటెడ్ హీరో ఆయన. అండ్ ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అద్భుతంగా ఉంది. చెలాసో నుంచి అసలు ఎక్స్ట్రాడినరీ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఇలాంటి కథలు చాలా రాసుకోవడానికి మీరు మంచి స్కోప్ ఇస్తున్నారండి. అండ్ ఇందులో నాకు ముఖ్యంగా మీది ఒక ఆ మాస్ సాంగ్ మొన్నే చూశాను యూట్యూబ్లో, ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. వెంటనే హరీష్కి ఫోన్ చేశాను, ఆ సాంగ్ చాలా బాగుందని. అండ్ మిత్రుడు వెంకట్, చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఒక మంచి పవర్ఫుల్ రోల్లో చూడటం. కథ విన్నప్పుడు దర్శన్ ఈ క్యారెక్టర్ ఎవరా అన్న చిన్న క్యూరియాసిటీ ఉండింది. ఎందుకంటే మనకి ఇదివరకు రెడీమేడ్గా శ్రీహర్ గారు, ప్రకాష్ రాజ్ గారు ఇట్లా వేసేసేవాళ్ళు రాసుకునేటప్పుడు. బట్ ఇప్పుడు చాలా మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి మిమ్మల్ని కొత్తగా అదే టార్గెట్. అందుకని మీరు ఆ జోనర్ పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అలాగే హీరోయిన్ కొత్త అమ్మాయికి వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ ఐ విష్ యూ వెరీ బిగ్ సక్సెస్ అండి. అండ్ ఏఐ ప్రొడ్యూసర్స్ స్టూడియోస్ రవి శాస్త్రి గారు, ఐ మెట్ హిమ్ వన్స్. ఆయన భానుమతి గారి లెగసీని కంటిన్యూ చేయడానికి, భరణి పిక్చర్స్ లెగసీని ఇక్కడ ఇండస్ట్రీకి తీసుకురావడానికి ఆయన మిస్సెస్ ఎంత కష్టపడ్డారో చూసాం. సో డెఫినెట్గా వాళ్ళకి ఆల్ ద బెస్ట్. అండ్ 100% మా అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి వచ్చే ప్రతి హీరోకి నేను పెద్ద ఫ్యాన్ అండ్ వెల్విషర్ని. కాబట్టి వాళ్ళ ఆ సక్సెస్ని స్ట్రింజ్ని కంటిన్యూ చేసి సూపర్ హిట్స్ ఇస్తే ఇండస్ట్రీకి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అక్కినేని గారి అభిమానులే కాదు, అందరు అభిమానులు వీళ్ళని చాలా లైక్ చేస్తారు. సో అలాంటి ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన సుశాంత్ గారికి మరీ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ సుమ గారికి కనుక ఫ్యాన్స్ అసోసియేషన్ పెడితే నేనే ప్రెసిడెంట్, సెక్రటరీ, చైర్మన్ అన్నీ. మీ సమయస్ఫూర్తికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. ఎన్ని ఫంక్షన్లు అయినా సరే ఎవ్రీ టైం, ఇందాక కూడా కింద అదే మాట్లాడుకుంటున్నాం. అండ్ దర్శన్, వెల్కమ్ టు టాలీవుడ్ డైరెక్టర్స్ క్లబ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. దర్శన్ ఈ కథ ఎంత బాగా చెప్పారో, ఆయన రెండో కథ కూడా అంత పెద్ద హిట్, అది కూడా విన్నాను నేను. సో డెఫినెట్గా ఈయన కొంచెం కంటిన్యూస్గా ఇండస్ట్రీలో ఉండి మాకందరికీ మంచి కాంపిటీషన్ని మేమే తయారు చేసుకున్నట్టు అయింది ఇంకో కొత్తగా. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన మిగిలిన ఫ్రెండ్స్ అభినవ్ గారు, ప్రియదర్శి అండ్ ఆల్ ద క్యాస్ట్ అండ్ క్రూ, ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ సుశాంత్ అన్న, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ ఆట ఆడుకుందాం రా అని శిల్పకళ వేదికలో పర్ఫామ్ చేశాను. అండ్ ఈ కరోనా 2 seasons అయిపోయాయి. అండ్ season 1 వెబ్ సిరీస్ అయిపోయింది, season 2 వెబ్ సిరీస్ తర్వాత ఒక ఫుల్ జోష్తో మళ్ళీ యూఆర్ కమింగ్ విత్ IVNR. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అన్న. అండ్ ఈ ర్యాప్ సాంగ్ ప్రవీణ్ అన్న ఖతర్నాక్ కంపోజ్ చేసినావు అన్న. ఎందుకంటే అంటే ఇలాంటి ర్యాప్ సాంగ్ ఒక ప్రీవియస్ జనరేషన్లో అయితే ఫాస్ట్ ర్యాప్ అనేది ఇప్పటివరకు కంపోజిషన్ జరగలేదు. అండ్ సో హ్యాపీ. అండ్ మీరు చాలామంది తెలవాలన్న, ఏమో అని ఖతర్నాక్ సాంగ్ ఇచ్చినారు ఎక్స్ప్రెస్ రాజాతో. అండ్ యూ గివ్ ఎ బ్లాక్ బస్టర్. అండ్ నా ఫేవరెట్ సాంగ్ అయితే హే మనసు ఎందుకు ఇలా ఈ మూవీలో. నా సాంగ్ కన్నా ఆ సాంగ్ నాకు చాలా ఫేవరెట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను థ్యాంక్ చెప్పాల్సింది హరీష్ అన్నకి.
సో నా పతంగ్ సాంగ్లో హీ యాక్టెడ్ యాజ్ అన్ ఆటో జానీ అని సాంగ్ యాక్ట్ చేసామన్నా బ్యాక్ ఇన్ 2015. అండ్ సో ఇట్స్ లైక్ మోర్ లైక్ అ హోమ్ ప్రొడక్షన్ ఫర్ మీ, ఎందుకంటే చాలా క్లోజ్. అండ్ జీవన్ అన్న కూడా థ్యాంక్ యూ జీవన్ అన్న. అండ్ సో గల్లీ సాంగ్కి రెడీయా? అస్సలు గల్లీ హవా అంటే ఎట్లుండాలి? ఒక రైట్ సైడ్ నుంచి ఒకసారి విందామా? బ్యాక్ సైడ్ నుంచి. Here we go. Are you ready? So నాకు హరీష్ కొంచెం క్రికెట్ కూడా ఆడుతుంటారు. అవునా? ఆయన సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో దిలీప్ వెంకసర్కర్ గారు కోచ్. ఒకరోజు అదే సారీ కంగారు పడ్డాను నేను. ఒకరోజు వచ్చి శ్రీనివాస్ నీకు విషయం చెప్పాలన్నారు. ఏంటంటే అని చెప్పొద్దంటే ఈలోగా వెంకసర్కర్ గారు ఫోన్ చేశారు. ఒక్క నిమిషం, వెంకసర్కర్ ఫోన్ వస్తుంది అన్నాడు, వెళ్ళిపోయాడు. నెక్స్ట్ శ్రీనివాస్ నీకు విషయం చెప్పాలి, ఏంటంటే రవిశాస్త్రి గారి ఫోన్ వచ్చింది. ఈ వెంకసర్కర్ ఫోన్ అంటున్నాడు, రవిశాస్త్రి ఫోన్ అంటున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు హరీష్ అంటే అప్పుడు మ్యాటర్ చెప్పాడు, ఇలా సినిమా చేస్తున్నాను, ఐఎమ్ పార్ట్నరింగ్ విత్ రవిశాస్త్రి గారు, ఏక్తా శాస్త్రి గారు అంటే. సో ఒక నిమిషం, నాకు డేవిడ్ వార్నర్ నుంచి ఫోన్ వస్తుంది, తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు తినిపించాలి. సో నాకు ఈ సినిమా చాలా అంటే చాలా ఏమని చెప్పాలి, చూడకుండా ఫేవరెట్ సినిమా అని చెప్పలేను, కానీ నా ఫేవరెట్ పీపుల్ చాలామంది ఉన్నారు ఈ సినిమాలో. ముఖ్యంగా సుశాంత్, ఐ డోంట్ నో సిన్స్ హౌ లాంగ్ ఐ హ్యావ్ నోన్ హిమ్, కానీ ఐఎమ్ షూర్ దట్ హీ ఈజ్ వన్ ఆఫ్ మై వెల్ విషర్స్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ షూర్. అంటే ఐ ట్రూలీ నో దట్ హీ మీన్స్ వెల్ ఫర్ మీ. అండ్ ఇంకా వన్ మోర్ రీజన్ వై ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు రియలీ వర్క్ ఈజ్ లైక్, అంటే నాకు ఫస్ట్ ఫిల్మ్, ఐ రిమెంబర్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అన్ యాక్టర్. అండ్ ఈ సినిమాలో నాకు సురేష్ గారు లైక్ హీఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ రైటర్ విత్ దిస్ ఫిల్మ్, దర్శి ఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ డైరెక్టర్ విత్ దిస్ ఫిల్మ్, హరీష్ ఈస్ డెబ్యూయింగ్ యాజ్ అ ప్రొడ్యూసర్, అండ్ ఆల్సో రవిశాస్త్రి గారు అండ్ ఏక్తా గారు ఆర్ డెబ్యూయింగ్ యాజ్ ప్రొడ్యూసర్స్. అండ్ యా, ఐమ్ కమింగ్ టు యూ. అండ్ మీనాక్షి గారు ఈజ్ ఆల్సో లైక్ డెబ్యూయింగ్ యాజ్ అ యాక్ట్రెస్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈ సినిమా నాకు అంటే 27th బండి తీద్దామని నేను వెయిట్ చేస్తున్నాను. అండ్ యా, థ్యాంక్ యూ సో మచ్ అండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాం 101 జిల్లాల అందగాడి కోసం. థ్యాంక్ యూ. అండ్ నాకు రియలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్ సో ఫార్. అంటే ఇందాక రోల్ రైడర్ పాడుతున్న పాట దగ్గర నుంచి ఫస్ట్లో వచ్చిన మెలడీ వరకు ఐ రియలీ ట్రూలీ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. ప్రవీణ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హరీష్, నెక్స్ట్ ఎవరు ఫోన్? కపిల్ దేవా. బట్ ఆ తర్వాత అర్థమైంది, వరల్డ్లో ఎవరైనా బెస్ట్ ఫోటోగ్రాఫర్ ఉంటే మన ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. అసలు సుకుమార్ గారి కంటే కూడా చాలా గొప్ప గొప్ప గ్యాలీలో మనకి ఫోటోలు తీస్తున్నారు వాళ్ళు. నిజంగా ట్రూలీ నాకు తెలుసు రా గ్యారీ అలాగ నవ్వుకు పడ్డాయి కదా నీకు కూడా. బట్ ఈ చలాలన్నీ లేని రోజులు, మామూలుగా ఇట్లా ఆపి లైసెన్స్ అడిగే రోజుల్లో నేను, దర్శన్, ఇంకా మా అభినవ్ గారు, వీఆర్ ద 3 మస్కెటియర్స్. ఏమవుతుంది మన సినిమా, ఏమవుతుంది అట్లా త్రివిక్రమ్ గారి సినిమాకి వెళ్ళి దెబ్బలు తిని మళ్ళీ ఇట్లా త్రివిక్రమ్ గారు ఇక్కడికి వచ్చి మా సినిమాని ఇట్లా లాంచ్ చేయడం చాలా గొప్ప విషయం ఇన్ మెనీ వేస్. నన్బా అమ్మ ఎమోషనల్ అయ్యారు పండా. బట్ ఐ విల్ టెల్ యూ, దిస్ హీస్ బీన్ ఎ గ్రేట్ డ్రీమ్. నీకు ఒక్కడికే కాదు, నాకు కూడా. ఈ మూమెంట్ కోసం అయినో మీ ఇంట్లో అమ్మ అప్ప ఎంత వెయిట్ చేస్తున్నారు, ఈవెన్ సమ్రాట్, నేను, అభినవ్ గారు కూడా ఇట్లాగే వెయిట్ చేసినాం. అండ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ ఇట్ ఈస్ రియల్. నాకు నమ్మబుద్ధి అట్లా ఇందాక వచ్చింది నాకు కూడా. బట్ థ్యాంక్ యూ సుశాంత్ బ్రో, ఉన్నాడా ఇక్కడ? బట్ ఐ థింక్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సుశాంత్ బ్రో ఫర్ టేకింగ్ అప్ దిస్ ఇన్ అసోసియేషన్ విత్ హరీష్. కూడా లేడా ఇక్కడ? సరే, ఓకే. హరీష్ అండ్ రవిశాస్త్రి గారు అండ్ ఏక్తా గారు. హరీష్ ఉన్నారు. బట్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ అలాంగ్ విత్ సుశాంత్ బ్రో అండ్ మీనాక్షి. వాట్ అ టాలెంట్ యూ హ్యావ్ బీన్. నేను యాక్చువల్లీ ఐ డింట్ నో అంటిల్ అన్లెస్ యూ జాయిన్డ్ ఆ టీమ్. బట్ తర్వాత చూసిన you are here and you will be here for longer. Thank you. And if somebody as an actor to look out and to read, and you are an inspiration bro, seriously. Mazak gadu. I know
చిలాసావ్ తర్వాత కదా మీరు మళ్ళీ బాంబే వెళ్ళి ట్రైడ్ ఇంకా నేర్చుకుందాం యాక్టింగ్లో అని వెళ్ళారు. అయినో అన్ని సినిమాలు చేసి ఎస్టాబ్లిష్ అయిన ఒక నటుడు మళ్ళీ యాక్టింగ్ నేర్చుకోవడానికి వెళ్ళడానికి అదే ఇట్స్ నాట్ అ జోక్, బట్ వాట్ ఎవర్ యూ డన్, థ్యాంక్ యూ. అండ్ వెంకటన్న, ఈసారి మన అపార్ట్మెంట్లో అందరు సెల్యూట్ పెడతారు అని చెప్తున్నా. దట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దట్ విల్ హ్యాపెన్. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీబడి హూస్ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. సార్ ఇందాక ఏదో మర్చిపోయా అనుకున్నా, బట్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వాడు ఒక అసిస్టెంట్గా జాయిన్ అయ్యాడు. దర్శన్ ఎంత కష్టపడ్డాడంటే రిలీజ్ అప్పుడు సార్ గారి ఆఫీస్లో ఎప్పుడు ఒక కొటేషన్ ఉంటుంది అనమాట, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. అది శ్రీనివాసరెడ్డి గారు. ఆ సినిమాకి వాడు ఎంత కష్టపడ్డాడో చూసి వాడికి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అసోసియేట్ డైరెక్టర్గా వాడికి ప్రమోషన్ ఇచ్చి ఆ పేరు వేశాడు. ఆ రోజు ఎంత సంతోషించామో మాకు తెలుసు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు దగ్గరుండి ఎప్పుడు తమ్ముడు తమ్ముడు అని పిలుస్తారు మమ్మల్ని అందరినీ, అలా ఉండి మీరు ఇలా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. ఇవాళ నేను వాడు అందరూ ఇక్కడ ఉన్నాం అంటే దాంట్లో మీరు కూడా ఒక పాత్ర ఉంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగ మీరు ఎంతోమంది కొత్త వాళ్ళకి దారి చూపిస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ సురేష్, వెంకటగిరి నుంచి ఇక్కడికి ఇంకా ఇక్కడున్న నా వాళ్ళ గురించి మాట్లాడితే నా గురించి మాట్లాడుకుంటున్నది, బట్ హిట్ ఫంక్షన్లో మళ్ళీ మాట్లాడతా. ఐ నో దేర్ ఇస్ సో మచ్ టు స్పీక్ అబౌట్. ఈ సినిమాలో అంత విషయం ఉంది. సో సీ యూ సూన్ ఇన్ థియేటర్స్ ఆన్ August 27th. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. టీచర్ గ్యారీ గారు, కొరియోగ్రాఫర్ రాజ్ కృష్ణ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే వెంకట్ గారు, రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, సుశాంత్ గారు అండ్ మీనాక్షి. దర్శి కమ్. అభినవ్ ప్లీజ్. ఏంటి అవినాభావ సంబంధం కదా? అభినవ్ గారి భావ సంబంధం అంటే అవినాభావ సంబంధం. అలాగే కృష్ణ చైతన్య గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రమ్య చౌదరి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రమ్య చౌదరి. అలాగే అవసరాలు శ్రీనివాస్ గారు. యా, మీరు అక్కడ కూర్చున్నా నించున్నట్టుగానే ఉంది, బట్ స్టిల్. అండ్ మిస్టర్ రైడా గారు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, అండ్ సాంబా గారు, సునీల్ గారు. ఓకే, ఇప్పుడు గ్యారీ గారు మాట్లాడతారు. గ్యారీ గారు, ఎడిటర్ గ్యారీ గారు. మా మాటల్ని ఎడిట్ చేసే మీ మాటలు ఇప్పుడు ఎడిటింగ్లో ఎలా వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దర్శన్ ప్లీజ్. 2017లో అండి ఫర్ ద ఫస్ట్ టైం దర్శి షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ టోల్డ్ మీ, నా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఇలా కథ రాసుకున్నాడు, నీకు ఒకసారి వినిపిస్తానని చెప్పి విను అని చెప్పాడు. దెన్ దట్స్ వెన్ ఐ మెట్ దర్శన్ ఫర్ ద ఫస్ట్ టైం. అంటే ఒక కన్విక్షన్ ఉంటుందండి, ఒక కథ రాసుకుని దాన్ని నమ్మి ఇన్ని సంవత్సరాలు దాంతో ట్రావెల్ అయ్యి, అంటే ఫస్ట్ టైం విన్నప్పుడు ఏదైతే కన్విక్షన్ ఉందో అదే అలాగే అంతే ఇదిగా. ఎక్కడంటే ఫస్ట్ టైం డైరెక్టర్లా ఉండడండి మనిషి. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన దగ్గర నుంచి ఈయన చాలా గట్టిని తయారు చేశారు సార్. అంటే చాలా అండి, ఎందుకంటే ద వే హీ లుక్స్ ఎట్ థింగ్స్. అండ్ ఇది కావాలి అనుకుంటే మొండి పట్టుదల. అందరి వైపు నుంచి అందరూ చెప్పే మాటలు వింటాడు, ఎండ్ ఆఫ్ ది డే ఆయన కావాల్సింది వస్తుంది. హరీష్ గారికి బాగా తెలుసు నేను ఏం చెప్తున్నాను. సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్, సో మెనీ ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, అండ్ ఫైనల్లీ చాలా హ్యాపీగా ఉందండి ఇన్ని సంవత్సరాల తర్వాత టు బీ అ పార్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ స్టికింగ్ విత్ మీ, నాతో ఉన్నందుకు. బట్ సో హ్యాపీ. అండ్ ఎవ్రీ వన్, సుశాంత్ గారు, యూ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మీనాక్షి, యువర్ సో గార్జియస్ ఇన్ ఇట్. అండ్ సుకుమారన్ సార్, విజువల్స్ ఆర్ సో బ్రిలియంట్. అండ్ అంటే ఎవరు చెప్పాలండి, మన సురేష్ గారు బాగా సన్నిహితులు. అభినవ్, ప్రవీణ్ గారు, హాయ్, ఫర్ ద ఫస్ట్ టైం కలుస్తున్నాం మనం, హాయ్.
దర్శి అయితే ఇంకా ఏమనాలి, బావ అనాలా, ఫ్రెండ్ అనాలా, వెల్విషర్ అనాలా, హీస్ లైక్ ఫ్యామిలీ. వెంకట్ గారు హాయ్ సార్. కేసీ ఈజ్ లైక్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ గారు అండ్ హరీష్ గారు. బట్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ అండ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఫైనలీ రిలీజింగ్ అండ్ 27th ప్లీజ్ కమ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. ఇట్స్ గోయింగ్ టు బీ అ వెరీ గుడ్ రైడ్. అంటే దీని మీద నేను చెప్పలేనండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గ్యారీ గారు. వితౌట్ ఎడిట్ మాట్లాడేశారు. ద బెస్ట్ పార్ట్ అబౌట్ లైవ్ షోస్ ఇస్ దేర్ ఇస్ నో ఎడిట్ ఇక్కడ. అదే ఓకే. జీవన్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆల్సో ఇన్వైటింగ్ అనదర్ సుమా. ఓకే, వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక్కడే ఉన్నారు. ఏ వెంకట్ గారు? ప్రొడక్షన్ వెంకట్ గారు అండ్ అలాగే వంశీశేఖర్ గారు, పిఆర్ఓస్ ఫర్ ద ఫిల్మ్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఎస్, వాళ్ళు స్టేజ్ కిందే వేసుకొని ఉంటారు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. దర్శన్ షణ్ముఖబేల్, డైరెక్టర్. థ్యాంక్ యూ. ఓకే అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. యాక్చువల్లీ ఒక 1 వీక్గా అందరూ నా దగ్గర చెప్తున్నారు ఏంటంటే ప్రిపేర్ అవ్వు, స్పీచ్ ప్రిపేర్ అవ్వకు అంటున్నారు అనమాట. అసలు టైం లేవు అండ్ ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా తెలియట్లేదు. యాక్చువల్లీ జనరల్గా నేను స్పీచ్కి ప్రిపేర్ అవ్వను. బికాస్ నాకు తెలిసి ఒక 15 yearsగా మోర్ దెన్ 100 ఆడియో ఫంక్షన్స్ ప్రీ రిలీజ్మెంట్గా నేను వెళ్ళాను. యాక్చువల్లీ ప్రతిసారి నేను అక్కడ ఉంటాను. అక్కడ ఉన్నప్పుడంతా ఇక్కడ జరుగుతున్నదన్నీ చూస్తున్నప్పుడు నేను ఉంటే ఎట్లా ఉంటుందని నేను అక్కడ కూర్చొని నేను ఫీల్ అవుతుంటాను అనమాట. యాక్చువల్లీ సో ఆ కళ ఈరోజు నెరవేరింది. ఐ బిలీవ్డ్ ఇట్ హ్యాపెన్. యా, ఫస్ట్ థ్యాంక్స్ టు మా అమ్మ, మా నాన్న, వాళ్ళిద్దరికి లేకపోతే నేను ఇక్కడ లేను. అండ్ నా తమ్ముడు, వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ మై లవ్ టు మై వైఫ్ దివ్య, నా పాప శివాత్మిక లవ్. ఎస్, యా, ఈ సినిమా గురించి చెప్పాలంటే 2010లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, నాకు నా ఫ్రెండ్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అనమాట, చెన్నైలో. ఆ కథని జస్ట్ క్యాషువల్గా డమరకంలో వర్క్ చేసినప్పుడు మా టీం మెంబర్స్తో క్యాషువల్గా ఇన్సిడెంట్ని చెప్పడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరూ అరే చాలా బాగుంది, ఇది కథగా చేస్తే సినిమాగా చేస్తే బాగుంటుంది కదా అని నన్ను ఎంకరేజ్ చేస్తారనమాట. యాక్చువల్లీ సో అది నాకు ఫస్ట్ సీడ్ అనమాట. ఓహో, ఇది చేయొచ్చు కదా అని చెప్పేసి అక్కడి నుంచి ఆ కథ చేయడం మొదలుపెట్టాను. 2013లో కథ పూర్తి అయింది. సో అక్కడి నుంచి ఈ కథ ట్రావెల్ అవుతూ ఉందన్నమాట. సో మెనీ పీపుల్స్ హర్డ్ దిస్. ఐ థింక్ నేను ఇప్పటి వరకు ఈ కథని మోర్ దెన్ 200-250 times నరేషన్ ఇచ్చి ఉంటాను ఇండస్ట్రీలో. దట్స్ ఎ థింగ్ యాక్చువల్లీ. యా, సో ఈ కథ చాలామందితో ట్రావెల్ అయ్యి ఇది ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఇది ట్రైన్ ఎక్కుతుంది, ఎక్కడ మన సినిమా కింద రాబోతుంది అన్న ఒక క్యూరియాసిటీ నాకు ఎప్పుడు ఉండిందన్నమాట. అది ఎక్కడ ఆగిందంటే సుశాంత్ గారి దగ్గర. యా, సో దానికి రావాలంటే నేను ఒక చిన్న విషయం చెప్పాలి. నా ఫ్రెండ్స్ అభినవ్ అండ్ దర్శి, వాళ్ళిద్దరూ పెళ్లి చూపులు అండ్ ఈ నగరానికి ఏమైంది దాంట్లో ఆర్టిస్ట్ ఆయన తర్వాత ది బికమ్ ఫేమస్. ఆ టైంలో నేను చెన్నైలో వేరే సినిమా పనిచేస్తుంటున్నాను. యాక్చువల్లీ నా ట్రయల్స్లో కూడా ఉంటున్నాను అనమాట. వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్, నువ్వు రారా బాబు ఇక్కడ, నువ్వు ఇక్కడ చేసుకోవచ్చు అని చెప్పేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. వచ్చి నా కథ చెప్పింది ఎవరంటే గ్యారీకి. సో గ్యారీకి చెప్తే గ్యారీ నన్ను నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లారు. నిరంజన్ రెడ్డి సార్, ఆయనకి పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేను యాక్చువల్లీ. సో ఆయన దగ్గర ఆయన కథ విన్నాగానే నాకు అడ్వాన్స్ ఇచ్చారు, ఇది మనం చేద్దాం అని చెప్పేసి ఆయన నన్ను కూర్చోబెట్టారనమాట. సో ఆయన వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి, అదంతా నడుస్తుంది. ఆ నడుస్తున్న టైంలో నేను వేరే కథ ఒకటి రెడీ చేశాను. ఆ కథ ఎవరికి బాగుంటుంది అది అని చెప్పేసి అలా వెళ్తున్నప్పుడు నాకు సాగర్ గారు పరిచయం అయ్యారు. 101 జిల్లాల అందగాడు డైరెక్టర్. సో ఆయన నాకు అరే కథ బాగుంది, నువ్వు సుశాంత్ గారికి చెప్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఆయన అన్నారు. సో అలా నన్ను హరీష్ గారి దగ్గర పరిచయం చేశారనమాట. సో
సో అలా నేను కథ చెప్పడం జరిగింది. సుశాంత్ గారికి అయితే ఆ కథ నచ్చింది. జానర్ మాత్రం నాకు ఇది వద్దు దర్శన్, వేరే జానర్ ఏదైనా ఉంటే చెప్పు అన్నారు. బట్ వెంటనే చెప్పొచ్చు కానీ నాకు మైండ్లో లేదు సార్, నేను నిరంజన్ రెడ్డి సార్కి చెప్పాను నా కథ, నేను బయట చెప్పలేదని చెప్పేసి వచ్చేసి. బట్ సుశాంత్ గారు నిరంజన్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు ఆ కథ నీకు చాలా బాగుంటుంది, నువ్వు చేస్తే బాగుంటుందని చెప్పి నిరంజన్ గారు చెప్పారు. అలా సార్ నన్ను పిలిచారు, నేను ఈ కథ చెప్పడం జరిగింది. అక్కడి నుంచి ఈ ట్రావెల్ స్టార్ట్ అయిందండి. సో థ్యాంక్స్ టు గ్యారీ, నిరంజన్ రెడ్డి సార్, సాగర్ సార్, మై ఫ్రెండ్ దర్శి అండ్ అభినవ్. అండ్ నేను దట్ మీన్స్ ఎవరిపైన నా గురు, అదే చెప్ప వర్డ్ ఫార్మేషన్ రావట్లేదు, నా గురు గురించి చెప్పాలంటే శ్రీనివాస్ రెడ్డి సార్. నా లైఫ్లో నాకు ఇంకొక నాన్న, నన్ను అట్లాగనే చూసుకున్న వ్యక్తి. నేను ఎక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లెక్కలు నేను అసలు చూడలేదు. నాకు ప్రతిదీ నేర్పించినా కానీ నేను ఆయన దగ్గర చాలామంది నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అది అని అన్నారు. నేను చాలా నేర్చుకున్నాను. దాంట్లో సూపర్ థింగ్ ఏంటంటే కూల్గా ఎలా పని చేయడం, షూటింగ్ స్పాట్లో కూల్గా ఎంత హ్యాపీగా ఎంత నవ్వుతూ ఎలా పని చేయాలనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. అది ఆయన లైఫ్లో కూడా ఉంటుంది. అది నేను లైఫ్లో కూడా నేను మ్యాక్సిమం ఉండాలని నేను ఆలోచిస్తుంటాను యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, సీరియస్లీ. మీరు లేకపోతే నేను ఈ స్టేజ్లో ఉండేవాడిని నేను కాదు యాక్చువల్లీ. సార్ ఎలాగా నాకు ఈ సినిమా మేకింగ్ గురు అంటాడు, అలాగనే మా నాన్న స్క్రిప్ట్ అంటే మా నాన్న యాక్చువల్లీ. మా నాన్న తమిళ్లో ఫిలిం ఇండస్ట్రీలో హీజ్ అ రైటర్, డైరెక్టర్. ఆయన దగ్గర స్క్రిప్ట్ ఎలా చేయాలి ఏంటి అని నేర్చుకునేవాడిని. మా నాన్న ఎప్పుడు ఏంటంటే ప్రతిదీ ఏదో కథ చెప్తుంటుంటే ఏదో ఒక బుక్క చెప్తుంటారు యాక్చువల్లీ. ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఏం చేస్తున్నావు అని తిడతనే ఉంటారు అనమాట యాక్చువల్లీ. అసలు ఒక్క దాంట్లో కూడా సాటిస్ఫై అవ్వరు మా నాన్న. సో అలా పూర్తిగా సాటిస్ఫై అయిన ఒక విషయం ఏంటంటే ఈ కథకే ఆయన సాటిస్ఫై అయ్యారు. అందుకే ఇది ఫస్ట్ సినిమా చేయాలని చెప్పేసి నేను ఫిక్స్ అయినా అనమాట. థ్యాంక్స్ టు మై నాన్న. యా ఓకే, కమ్ టు మై క్రూ అండ్ టీమ్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ప్రవీణ్ మచ్చి. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావా? వెనకనే ఉన్నా. మామూలు వ్యక్తి కాదు అసలు. లోపల ఇంకొక క్యారెక్టరైజేషన్ ఉంటుంది మనవాడికి. ప్రతి సాంగ్ ప్రతి జానర్ అనమాట. ప్రతిసారి మమ్మల్ని సర్ప్రైజ్ చేసిన వ్యక్తి అతను. ఓకే సరే, ఈ సాంగే కదా సర్ప్రైజ్ చేశాడు, ఓకే దట్ ఈస్ ఫైన్. ఆర్ఆర్ ఎట్లా కొడతాడని నేను ఆలోచించినప్పుడు నేను షాక్ అయ్యాను. సర్ప్రైజ్ అవ్వలేదు, షాక్ అయ్యాను అనమాట ఆర్ఆర్ చూసి. అంత అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత ఒక టాలెంటెడ్ ఫెల్లో. ఇక్కడి నుంచి మంచి నీకు అసలు బండి అలా వెళ్తూనే ఉంటుంది. యా, అండ్ సుకుమార్ సార్ గురించి నేను చెప్పాలంటే, నేను ఇండస్ట్రీ రావడానికి ముందు ఆ టైంలో మైనా, కుంకి ఇలాంటివి రిలీజ్ అయ్యానమాట తమిళ్లో. అది సినిమాటోగ్రఫీ అంతా చూసి ఎవరు చేశారబ్బా ఇది అని అలా వేరే లెవెల్ చూసిన ఒక సినిమాటోగ్రఫర్ ఆయన నా సినిమాకి వర్క్ చేయడం అనేది అసలు కళలు కూడా ఊహించలేదు. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత క్వాలిటీగా ఇంత సూపర్గా వచ్చేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ గ్యారీ గురించి చెప్పాలంటే చెప్పడానికి ఏం లేదు, చాలా చెప్పాలి. మనం లేకపోతే అసలు సినిమానే నేను ఇక్కడ ఉండేది కాదు యాక్చువల్లీ. అండ్ ఈజ్ అ గ్రేట్ ఎడిటర్. మనం ఏం అడిగినా నా కోసం చేస్తాడు. నా కోసం ఎన్నో భరించాడు, నన్ను భరించాడు. సో గ్యారీ. అండ్ సురేష్ గారు, మీరు థ్యాంక్స్ చెప్పరన్నారు కదా, నేను మీకు చెప్పను. యా, మేము ఎప్పుడు ఒక 2 బ్యాగ్ పెట్టుకొని తిరిగేవన్నమాట. ఒకే బైక్లో తిరిగి ఈ కథ గురించి ఎన్నో ఆలోచించి, ఆయనతో పాటు ఇంకా భాస్కర్ గారు ఉంటారు. ఆయన భాస్కర్ ఇక్కడ రాలేదు ఆయన అన్నమాట. సో వాళ్ళిద్దరు అన్నమాట కవల పిల్లలు అనొచ్చు యాక్చువల్లీ. సో అలా ఈ సినిమాకి ప్రాణం పోసారు యాక్చువల్లీ. ఎందుకంటే నాకు తెలుగు రాదు కాబట్టి, నేను అంతగా రాయలేను కాబట్టి, వాళ్ళే నాకు ఆ లైఫ్ అంతా, ఆ కథకి ఉన్న లైఫ్ అంతా వాళ్ళే ఇచ్చారు. వాళ్ళు వేరే లెవెల్ హైట్స్ వెళ్తారు, అదైతే ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యా. అండ్ నెక్స్ట్ ఆర్ట్ డైరెక్టర్ వివి గారు, స్టంట్ మాస్టర్ సతీష్ గారు, అందరికీ థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పార్ట్ని ఎంత చక్కగా ఎంత సూపర్గా చేశారంటే అందువల్లనే ఈ సినిమా ఇంత దూరం వచ్చింది. అండ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై ఆర్టిస్ట్ యాక్చువల్లీ. ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ కృష్ణ చైతన్య. మచ్చి దీని తర్వాత నువ్వు ఈ హైట్ కాదులే, ఇంకా హైట్కి వెళ్తాను. ఉన్న దాంట్లో హైట్ అని ఆడే.
సో ఆ క్యారెక్టర్ గురించి నేను చెప్పను కానీ వాడు మాత్రం నిజంగా సర్ప్రైజ్ చేశాడు సీరియస్లీ. ఆడిషన్లోనే ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్. నేను ఒకసారి ఆడిషన్ చేసి సర్లే ఆ పనికిరాదండి వదిలేదా, వేరే ఎవరైనా చూసుకుందాం అనుకున్నాను. యాక్చువల్లీ నేను ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, అట్లా నిజంగానే అట్లానే అనుకున్నాను. కానీ ఆడిషన్ చూసాక ఐ మెస్మరైజ్డ్ యాక్చువల్లీ. అమ్మ వీడు వేరే లెవెల్ ఆర్టిస్ట్, సరిగా ఇంకా ఎవరు వాడుకోలేదని నాకు అనిపించింది. కృష్ణ చైతన్య, సాంబా. సో అండ్ నాకు అదే తెలుగు సినిమా ప్రీవియస్గా నాకు పెద్దగా తెలియదు కాబట్టి నాకు వెంకట్ సార్ గురించి నాకు అప్పుడు తెలియదు నాకు. అండ్ వెంకట్ సార్ని పరిచయం చేసింది మా హరీష్ గారు, థ్యాంక్స్ టు హిమ్. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. అది నెగిటివ్ షేడ్ ఉండదు అండ్ ఒక పాజిటివ్ షేడ్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అనమాట. దానికి ఎవరు సూట్ అవుతారు, ఎవరు సూట్. హరీష్ గారు నాకు ఆయన గురించి చెప్పారు. అప్పుడు నేను ఆయన సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది తర్వాత ఎందుకు ఈ మనిషి మధ్యలో అదే లాస్ట్ మీట్లో మీరు చెప్పేశారు గ్యాప్ ఎందుకు వచ్చిందని. బట్ ఇంకా మీకు రాదు సార్, రాకూడదు కూడా, వేరే లెవెల్ మీరు వెళ్తారు సార్, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ. అండ్ ఇంకా చాలా ఆర్టిస్టులు ఉన్నారు, ప్రతి ఒక్కరి గురించి చెప్పాలి. మోయిన్, కృష్ణ తేజ అందరి గురించి చెప్పాలి. బట్ ఇది స్టేజ్ టైం సరిపోదు, ఐ కెన్ అండర్స్టాండ్. అండ్ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే అభినవ్ అండ్ ప్రియదర్శి, వీళ్ళు ఆర్టిస్ట్గా వాళ్ళు ప్రూవ్ అయ్యారు. కానీ దానికి ముందు ఫ్రెండ్స్గా వేరే లెవెల్ క్యాండిడేట్స్ అనమాట. పుట్నాలు బొంగులే. యా మేము ఇట్స్ క్రేజీ థింగ్ ఏంటంటే మేము ముగ్గురం కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. నేను డైరెక్టర్ అనమాట, అభినవ్ అండ్ దర్శి చేశారు. తెలుగులో కాదు, తమిళ్లో చేసాం. అది ఇక్కడ చేశాను అనమాట. వాళ్ళందరికీ ఒక 2 months తమిళ్లో నేర్పించి ఇక్కడ తమిళ్లో చేసామన్నమాట. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఇది లైఫ్ లాంగ్ అలా ఉండిపోతుంది. ఇంకా స్పెషల్గా ఏంటంటే వీఆర్ ఫ్రెండ్స్. ఈ సినిమా ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి అన్నీ ఉంటుంది. ఫ్రెండ్షిప్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దానికి వన్ ఆఫ్ ద మెయిన్ ఇన్స్పిరేషన్ దీస్ టూ గైస్ అండ్ అనదర్ గై చార్ల్స్. యాక్చువల్లీ హీస్ ఇన్ చెన్నై రైట్ నౌ. సో అండ్ ఇంకా ఒక్కొక్కరు చెప్పాలి, బట్ నాకు నిజంగా నర్వస్ స్టార్ట్ అయింది. చాలాసేపు నిలబడుతున్నా అనిపిస్తుంది నాకు. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్, పళని అన్న, సాయి గారు, హర్ష, రవి, భావన, తేజ, కరుణ, జీవన్, త్రిబు ఇంకా పనిచేశారు. విషయం ఏంటంటే నేను పని చెప్పను యాక్చువల్లీ. వాళ్ళ నా దగ్గర సార్ ఇది అయిపోయింది మీరు వచ్చి డైరెక్ట్ చేయండి సార్ అనే వాళ్ళు అనమాట. అసలు ఇట్లాంటి టీం నాకు అసలు ఎక్కడ దొరకరు సీరియస్లీ. నేను ఎక్కడ దొరకరు యాక్చువల్లీ, అంత చక్కగా పనిచేశారు సీరియస్లీ. యా. సో అండ్ ఈ సినిమాకి ఇంపార్టెంట్ రీజన్ ప్రొడ్యూసర్స్ రవిశంకర్ శాస్త్రి గారు, ఏక్తా మ్యామ్, హరీష్ గారు. అండ్ వాళ్ళ గురించి నేను ఎలా చెప్పాలంటే ఎప్పుడు వాళ్ళు ప్రొడ్యూసర్స్గా నా దగ్గర బిహేవ్ చేయలేదన్నమాట. ఇలా కావాలి అలా కావాలని వాళ్ళు ఎప్పుడు అన్నారు యాక్చువల్లీ. ఏం చేద్దాం, ఎలా చేద్దామని అడిగేవాళ్ళు అనమాట యాక్చువల్లీ. నేను వాళ్ళకి కథ చెప్పిన తర్వాత కథలో మొత్తం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి ఇది నెక్స్ట్ హైట్స్కి వెళ్ళి, నేను అప్పుడు ఒక చిన్న బడ్జెట్ ఇలా మామూలుగా చేద్దాను అనుకున్నాను. లేదు దీనికి మంచి బడ్జెట్ కావాలి, వీ నీడ్ టు డూ దిస్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి నన్ను బాగా తీసుకొచ్చారు. రవిశంకర్ శాస్త్రి అయితే ఇంకా టూ మచ్ అనమాట. ఆయన మనం ఏది చెప్పినా ప్రతిదీ అడగడానికి ముందే మనకు ముందు ఉంటుంది. అట్లాంటి ఒక ప్రొడ్యూసర్స్ అన్నమాట. లాస్ట్ 2 పాండమిక్స్ నా ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ అయితే ఖచ్చితంగా ఎవరైనా భయపడతారు. లాస్ట్ పాండమిక్ అయితే ఆయన డోంట్ వరీ, మనం విల్ వెయిట్ 27 days షూటింగ్ తర్వాత సగం కంటే ఎక్కువ సినిమా అయిపోయింది. సో అక్కడ షూటింగ్ అలా ఆగిపోయింది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో హౌ వీ కెన్ మేనేజ్, ఇదంతా బాగా చూసుకుని అందరినీ బాగా చూసుకొని ముందుకు తీసుకెళ్లారు. అంత సినిమా అయిపోయింది, మళ్ళీ లాక్డౌన్ వచ్చింది యాక్చువల్లీ. రిలీజ్ టైంలో కరెక్ట్గా ప్రతి ఒక్కరు ఓటీటీ గురించి నా చెవిలో అందరూ ఎంతమంది మాట్లాడినా అంతమంది మాట్లాడారు. నేను ఐ నాట్ హేటింగ్ ఓటీటీ, బట్ ద థింగ్ ఇస్ ప్రతి ఒక్క డైరెక్టర్, ఫస్ట్ టైం డైరెక్టర్ ఉంటుంది కదా మన సినిమా స్క్రీన్లో పడాలని చెప్పేసి. సో నేనే కొంచెం కంగారు పడ్డాను, ఏంద్రా పోతుందా అని ఒక చిన్న భయం ఉంటుండే. మా ప్రొడ్యూసర్స్ కానీ సుశాంత్ గారు కానీ లేదు, ఈ సినిమా మనం ఎప్పుడైనా సరే థియేటర్లోనే మనం రిలీజ్ చేస్తాం, విల్ వెయిట్ అన్నట్టు ఇంత దూరం నన్ను తీసుకొచ్చారనమాట. ఆ విషయానికి ఐ హ్యావ్ టు సే థ్యాంక్స్ టు హరీష్ గారు అండ్ ఏక్తా మ్యామ్ అండ్ రవిశంకర్ సార్. ఏక్తా మ్యామ్ యాక్చువల్లీ ఇక్కడ లేరు, బట్ సీరియస్లీ హరీష్ గారు కానీ రవిశంకర్ సార్ కానీ నేను ఏదైనా చెప్తుంటే క్రియేటివ్ డిఫరెన్స్ ఉన్నా కానీ ఏక్తా మ్యామ్ లేదు దర్శన్ చెప్పిందే కరెక్ట్, దర్శన్ చెప్పండి అని ఆవిడ ఫిక్స్ చేసేవారు అనమాట. సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. అండ్
ఈ సినిమా అదే ఎంతోమందికి నేను థ్యాంక్స్ చెప్పాను, ప్రతిదీ చెప్పాను. బట్ ఇది థ్యాంక్స్ కంటే ఎక్కువ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అండ్ సారీ, ఐ ఫర్గెట్ అబౌట్ మీనాక్షి. సారీ మీనాక్షి. సుశాంత్ గారు ఫస్ట్ మీనాక్షి గురించి చెప్పినప్పుడు ఇలా ఒక అమ్మాయి చూసాను దర్శన్, షీ విల్ బి పర్ఫెక్ట్ ఫర్ అవర్ క్యారెక్టర్ నాకు అనిపిస్తుంది, నువ్వు ఒక్కసారి చూడు అని చెప్పి ఫోటో అంతా పంపించారనమాట. నేను చూసాను కొన్ని స్టిల్స్లో, షీఈ్ యాప్ ఫర్ దిస్ క్యారెక్టర్ అన్నట్టు మాకు అనిపించింది. అండ్ క్యారెక్టర్ మాత్రం కాదు, ఆడిషన్ చేసిన తర్వాత ఆ క్యారెక్టర్ పేరుని మా సినిమాలో పెట్టుకుందాం మేము ఫిక్స్ అయ్యానమాట. మా సినిమాలో క్యారెక్టర్ పేరు కూడా మీను. బికాస్ ఆఫ్ హెర్, బికాస్ ఆ క్యారెక్టర్ మొత్తం షీ టుక్ ఇట్ యాక్చువల్లీ. తను యాజ్ డీస్గా నేను ఎలా అనుకున్నానో తను అలా మొత్తం తీసుకుని చేసిందనమాట. సో నార్త్ ఇండియా నుంచి వచ్చిన ఆర్టిస్ట్ అన్నప్పుడు మనం లిప్సింగ్ కొంచెం కష్టం, ఎవరైనా ప్రాంప్ట్ ఇవ్వాలి, అది ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి నేను కొంచెం ప్రిపేర్ అయ్యాను. మా స్టాండర్డ్ కూడా చెప్పాను, అరే ఎవరో ఒక రెడీగా ఉండి ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుందేమో. బట్ ఒక్క రోజు కూడా నేను ప్రాంప్ట్ ఇవ్వలేదండి. ప్రతిదీ మొత్తం మగ్గప్ కాదు, షీ లర్న్డ్ ఇట్ యాజ్ అ మీనింగ్. హిందీలో ఎలా మొత్తం తెలుసుకొని యాజ్ టీస్గా చెప్పింది. మాకు అసలు డబ్బింగ్ చెప్పడానికి అంత మేము నిర్బంధి పడట్లేదు యాక్చువల్లీ. సో అంత సూపర్ కమిట్మెంట్ అనమాట. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ప్రతి ఫీమేల్ ఆర్టిస్ట్కి ఏంటంటే ఒక టైం ఉంటుంది రెడీ అయ్యి స్పాట్కి రావాలంటే. దే టుక్ మినిమం హాఫ్ అన్ అవర్ టు 45 minutes. చాలామంది మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ. ఒకరోజు మాకు దగ్గర 4 to 5 వేరియేషన్స్ ఉన్నాయన్నమాట. కాస్ట్యూమ్ చేంజ్ అండ్ మొత్తం చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. నేను తనకి పిలిచి చెప్పాను, నీకు 10 to 15 minutes టైం ఇస్తాను, తొందరగా వస్తావా అని అడుగుతుంటే షూర్ అన్నారు. యూ వోంట్ బిలీవ్ ఇట్, 8 to 10 minutes లోపల స్పాట్కి ఉండేది యాక్చువల్లీ ప్రతి వేరియేషన్కి. అంత కమిట్మెంట్ ఉన్న అమ్మాయి అంటే దట్ ఈస్ మీనాక్షి. చాలా హైట్స్ వెళ్తుంది, ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. యుల్ గో అండ్ మ్యాక్సిమం కవర్ చేశాను అనుకుంటున్నాను. అండ్ ఒకరి గురించి చెప్పాలి, సుశాంత్ గారు, థ్యాంక్ యూ సార్. సీరియస్లీ నాకు దీనికంటే ఏం చెప్పాలి, ఐ బికమ్ ఎమోషనల్ సీరియస్లీ. ఎంతమంది చూసాను నాకు తెలుసు, ఈయనలాగా కమిట్మెంట్ని పట్టుకొని కథ నేను చెప్పిన తర్వాత ఈ కథ నేను చేస్తాను, ఈ వర్డ్స్ చాలామంది నాకు చెప్పారు, కానీ ఎవరు కాపాడట్లేదు. ఈయన ఒక్కరే, ఈ మనం చేస్తాం, వేరే కథ కూడా వినలేదు ఆయన, ఇది ఖచ్చితంగా చేస్తుందని చెప్పి దీనిలో కూర్చొని నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అది థ్యాంక్ యూ సార్ సీరియస్లీ. అండ్ ఆయన యాక్టింగ్ మీరు ఆల్రెడీ సినిమాలో చాలా చూసి ఉంటారు, ఆయన తెలుసు. బట్ నాకు విషయం ఏంటంటే బయట ఆయన కనిపించడానికి కొంచెం షైగా ఏదో మాట్లాడుతున్నాడు, నాకు అందరూ అట్లా అనుకుంటున్నాను. బట్ ఎవరికి తెలియ విషయం ఏంటంటే ఆయన లోపల పక్కా మాస్గా ఒకరు ఉన్నారు, అది ఎక్కడో లోపల ఉన్నారు. ఈ సినిమాలో కొంచెం అలా బయటికి తీసుకొచ్చాం. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే వేరే లెవెల్ మాస్ ఎంటర్టైనర్, అదైతే షూర్ సార్, 100% షూర్ సార్ సీరియస్లీ. ఆయన ప్రతిదీ నేను అడిగింది టప్ప చేసే వ్యక్తి అనమాట. మనం అడగడానికి ముందే ఆయనే మొత్తం చేసే వ్యక్తి. ఆయనకున్న కమిట్మెంట్, టైం అంటే టైం, ఈ టైంలో మనం ఇది ఫినిష్ చేయాలి, మనం ఫాస్ట్గా చేయాలన్నప్పుడు దానికి ఆయన ఇచ్చే అంత సపోర్ట్, అసలు ఆర్టిస్ట్ లాగా ఉండరు. కొన్నిసారి మాకు ఫ్రెండ్ లాగా అలా కూర్చుండి అలా మా క్యాషువల్గా మాట్లాడుతూ వర్క్ అంత ఫాస్ట్గా జరగడానికి కూడా రీజన్ ఎవరంటే మెయిన్ థింగ్ సుశాంత్ సార్ యాక్చువల్లీ. దట్స్ అ ట్రూ థింగ్. అండ్ ఇంకా ఎలా చెప్పాలి, ఏం అదే నేను ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అలా పిచ్చిగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒక థ్రిల్లర్ జానర్లో, దానిపైన ఒక మంచి లేయర్స్, రొమాన్స్, కామెడీ, ఒక ఫ్రెండ్షిప్, ఇవి అన్నీ చాలా దాంట్లో ఉన్నాయన్నమాట. ఖచ్చితంగా థియేటర్లో చూడండి, ఖచ్చితంగా మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది. ఇది ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు హోప్, బిలీవ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. నా లైఫ్లో మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ అయితే దిస్ ఇస్ ద థింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ దర్శన్, అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజ్ గారు. హలో అండి, మై నేమ్ ఇస్ ప్రవీణ్ లక్కరాజు. ఐ డిడ్ ద మ్యూజిక్ ఫర్ దిస్ ఫిలిం. ప్రతి స్పీచ్ ఇట్లనే స్టార్ట్ చేస్తాను, ఫ్లోలో ఉంటాలి. సో I want to thank Trivikram Garu for coming here and gracing this event. I'm a very big fan. ఆయన కలం తోటి మన తెలుగు ఇండస్ట్రీని ఒక కొత్త డిఫరెంట్గా
మార్చారు. దెన్ నౌ ఇప్పుడు ఆయన మ్యూజికల్ సెన్సిబిలిటీస్ తోటి అలా వైకుంఠపురం సాంగ్స్ వల్ల he got a new trend. So you are a trendsetter and you are a torchbearer for us, sir. Thank you for that. I want to thank first my producers, Ravi Shastri garu, Ekta garu and Harish, and then quickly go into Sushant. So నేను ఎక్స్ప్రెస్ రాజా, ఈవెన్ గీతాంజలి ఇవన్నీ చేశానండి. బట్ తర్వాత 3 years బ్రేక్ వచ్చింది నాకు. సో ఆ టైంలో మళ్ళీ వెన్ ఐ వాంట్ టు గెట్ బ్యాక్ టు ద ఇండస్ట్రీ, అప్పుడు ఐ మెట్ సుశాంత్ త్రూ హరీష్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో అప్పుడు ఇట్ వాస్ సో టఫ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆఫ్టర్ దట్ బ్రేక్. బట్ సుశాంత్ గేవ్ మీ దట్ కాన్ఫిడెన్స్. He saw the fire in me. ఆ పిచ్చి చూశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ ఫర్ దాట్. I guess Akineni family-లోనే ఉందనుకుంటా. Like the newcomers or anybody who has that passion, they give that chance. So thank you Sushant again. So and I want to thank my lyricists, Mauli, Srijo, Arun Vemuri garu. He's in Singapore. Padma Vyuham paata rasaru. Thank you sir, thank you for that. Very good lyrics for that. And all my singers, all my musicians, thank you so much for working for me. And Roll Rida, my very very good friend, ఎప్పటి నుంచో తెలుసు. సో మేము ఈ పాట చేసినప్పుడు we wanted to do something very different. సో చాలా కసితో చేసాం ఈ పాట రైడా. సో అండ్ ఈ పాట I don't want to say ఎక్కడ వస్తుందని, ఎందుకు. Am I missing something? So Machi, my director, చాలా మంచి జర్నీ మా డైరెక్టర్ తోటి. అండ్ పాటలు ఎంత బాగా వచ్చినాయంటే ఆల్ క్రెడిట్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ దోస్ అవుట్ ఆఫ్ మీ. హే మనస్ ఎందుకు ఇలాలో ఊ అని వస్తుంది కదా, అది మా మచ్చి ఐడియా. సో ఇప్పుడు అందరు సభాపూర్వకంగా చెప్తున్నాను. అంటే ఇద్దరు దగ్గరుండి ఇట్లా కోల్డ్గా ఉండి ఇంటిమేట్గా ఉన్నప్పుడు కావాలి అన్నప్పుడు ఐ గాట్ దట్ ఐడియా అనమాట. సో థ్యాంక్ యూ మచ్చి ఫర్ దాట్. అండ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ దర్శన్. వెరీ గుడ్ డైరెక్టర్, వెరీ గుడ్ మ్యూజికల్ సెన్స్. సో నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు మచ్చి. అండ్ ప్లీజ్ నన్ను మర్చిపోకు. అండ్ సో ఐ డిడ్ 5 songs ఉన్నాయండి, అండ్ ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జానరాస్. సో ఎవ్రీబడి, మా ఫ్రెండ్స్ అడిగేటోళ్ళు ఎట్లా చేస్తావురా నువ్వు అన్ని జానరాలు అంటే, నేను పుట్టింది పద్మనాభనగర్ అండి, శేఖర్ కమ్ముల గారి కాలనీ. పెరిగింది బోయిన్పల్లి, ఫుల్ మాస్. ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను, అది అల్ట్రా క్లాస్. సో అన్ని జానరాస్ కలిపిన లైఫ్ ఉంది. సో అలా all that came into me, and I'm here. So I want to thank everybody here in the team. I'm blessed to be a part of this team, and please watch it in theaters safely. Thank you. Thank you so much, Praveen garu. Wishing you all success. And mana produce, Darshan garu, please. Yes. నేను ఇంపార్టెంట్ పర్సన్స్ 3 personsని మర్చిపోయాను, సారీ. పర్లేదు, నా గురించి చెప్పకపోయినా మీ గురించి కూడా ఉంది. ఓకే, ఐ నో యు హావ్ బీన్ ఫాలోయింగ్ మీ సిన్స్ ఆల్ ప్రీ రిలీజెస్. చూసాను నేను. చెప్పండి. శ్రీనివాస్ సార్, మీ గురించి చాలా థ్యాంక్స్. యాక్చువల్లీ మీరు ఈ జర్నీలో చాలా రోజులు షూటింగ్ స్పాట్ వచ్చారు. మీ దగ్గర చాలా క్వశ్చన్స్ అడిగాను. యూ గివెన్ గ్రేట్ ఎంకరేజ్మెంట్ టు మీ. అండ్ నెక్స్ట్ వీక్ మీ సినిమా రిలీజ్కి ఉంది. కంగ్రాట్స్ సార్, ఖచ్చితంగా హిట్ అవుతుంది, అదైతే ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్, నాకు అది తెలుసు. అండ్ త్రివిక్రమ్ సార్ ఇక్కడికి వచ్చి అసలు నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ ఉంది, అది నేను సార్ కూడా చెప్పాను. ఆయన నవ్వరు, నిజమాని అడిగారు, అవునన్నారు. ఏంటంటే నేను ఇక్కడ రావడానికి ముందు చెన్నైలో ఉన్నప్పుడు నాకు తెలుగు సినిమా గురించి పెద్ద తెలీదు. నాకు తెలిసిన సినిమా అంతా చిరంజీవి గారి సినిమా, నాగార్జున గారి సినిమా, ఇది మాత్రమే నాకు తెలుసు అనమాట. ఇక్కడ ఉన్న సినిమాలు ఎప్పుడు దాని తర్వాత జనరేషన్స్ నాకు అసలు తెలీదు. అలాంటప్పుడు ఒక ఫ్రెండ్, వేరే ఫ్రెండ్ జగదీష్ అని ఒక ఫ్రెండ్ వచ్చేసి ఒక DVD ఇచ్చాడనమాట. అరే ఇది చూడరా అది అని చెప్పేసి, అది చూసి నేను ఏంట్రా ఎక్కడ సినిమా వచ్చేది ఏంట్రా అది అని అంటుంటే, అది ఏ సినిమా అంటే అతడు. సీరియస్లీ అతడు చూసిన తర్వాత నాకు అప్పుడు తెలుగు సినిమా చూడాలని నాకు అనిపించింది, సీరియస్లీ స్పీకింగ్. అప్పుడు నాకు తెలీదు, ఎవరు నాకు చెప్పలేదు.
అతడు నన్ను ఇటువైపు మనం తిరిగి చూపించి ఇక్కడ దాని తర్వాత నేను చాలా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. రాజమౌళి గారి సినిమా అండ్ సుకుమార్ గారి సినిమా, చాలా సినిమాలు చూడడం మొదలుపెట్టాను. ఓకే, దర్ ఇస్ అ ఇండస్ట్రీ, అమ్మ సూపర్ ఇండస్ట్రీ రా అని నాకు అప్పుడు ఇక్కడ ఇటుపక్క తిప్పిన వ్యక్తి ఎవరంటే త్రివిక్రమ్ గారు. చాలా థ్యాంక్స్ టు హిమ్. ఆయన ఇక్కడ ఈ ఫంక్షన్కి వస్తారని అస్సలు నేను కలలు కూడా ఊహించలేదు. దట్స్ అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇక్కడ రావడం, ఇక్కడ ఈ సభని ఇంత అలంకరించడం చాలా 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 థ్యాంక్స్ సార్. అండ్ నెక్స్ట్ సుమా మ్యామ్ ఇంకా నిజంగానా? పర్లేదు, నా గురించి వాట్సాప్లో పంపించేయండి. లేదు, నేను చెప్పాను కదా చాలాసారి అక్కడ ఉండి నేను ఇక్కడ ఊహించుకుంటాను నేను ఇక్కడ ఉన్నట్టు అన్నప్పుడు ఆ ఊహలో మీరు కూడా ఒక్కడు ఉంటారన్నమాట. మీరు ఇలా హోస్ట్ చేస్తారు నా కోసం. అక్క సూపర్ కా, థ్యాంక్ యూ సో మచ్ కా. తెలుసు మీరు డమ్ము రకం టైం నుంచి ఉంచండి. ఓకే, కానివ్వండి. ఇంకా థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్. అండ్ ఇప్పుడు హరీష్ గారు, మీనాక్షి మాట్లాడుతుంది, మీరు మాట్లాడండి ముందు. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్కి, మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. చీఫ్ గెస్ట్ త్రివిక్రమ్ గారికి చాలా థ్యాంక్ యూ సార్. షూటింగ్ చేసుకొని వచ్చి కూడా చాలా ఓపికగా కూర్చొని వెళ్ళారు. నిజంగా సారీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా ఎక్కువసేపు మాట్లాడను, తక్కువే మాట్లాడతానులే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవిశాస్త్రి గారు అండి. రవిశాస్త్రి గారు, ఏక్తా గారు, నాకు వాళ్ళతో అసోసియేట్ అయ్యి సినిమా తీయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే దే కమ్ ఫ్రమ్ ఒక ఫ్యామిలీ మూవీ లెగసీ అనమాట. అండ్ ఆల్రెడీ సుశాంత్ కూడా ఇక్కడ ఒక మూవీ లెగసీ. సో ఇద్దరు పెద్ద ఫ్యామిలీస్ నుంచి కాంబినేషన్లో సినిమా తీస్తూ నేను ఒక చిన్న పార్ట్ అసోసియేట్ అవ్వడం ఐఎమ్ నిజంగా ఆనర్డ్, అదృష్టం అనే చెప్పాలి. అసలు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు చిన్నగా చేద్దాం అనుకున్నాము, కానీ రవిశాస్త్రి గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా స్కేల్ చాలా పెద్దగా అయిపోయింది. ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. లేదు హరీష్ ఇక్కడ కాదు, దీనికి ఈ సినిమాకి అవసరం, ఇంత అవసరం అని చెప్పి ఆయనే పుష్ చేశారు నన్ను. క్లియర్లీ ఆయన ఎక్స్పీరియన్స్ అంతా చాలా నేర్చుకోగలిగాను నేను. అండ్ ఏక్తా గారి సపోర్ట్ కూడా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ దెమ్. ఇలాంటి చాలా సినిమాలు చేయాలి. అండ్ కొత్త వాళ్ళని నమ్మారు ఆయన. ఎందుకంటే అబ్రాడ్లో ఉండి ఒక మేజర్ ఇన్వెస్టర్గా ఉండి, మేజర్ ప్రొడ్యూసర్ అయ్యి ఉండి, మొత్తం మా యంగ్స్టర్స్ మీద నమ్మి సినిమా తీయడం అనేది చిన్న విషయం కాదు. ఆయన కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడంలో ఆయన నిజంగానే మంచి ప్రొడ్యూసర్కి మంచి టేస్ట్ కూడా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ అసోసియేట్ విత్ దెమ్. అండ్ థ్యాంక్స్ టు ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. రియలీ కొద్దిగా ఇబ్బంది పెట్టినా ఏమనుకోకండి, ఎందుకంటే 2 పాండమిక్స్ వచ్చాయి కాబట్టి ఐ హ్యాడ్ టు పుష్ ఎవ్రీ వన్. ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ మీనాక్షి, వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. నువ్వు ఆల్రెడీ 3 సినిమాలు చేస్తుంది, ఇంకేం వెల్కమ్. సో అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫైనల్లీ సుశాంత్, సీరియస్లీ దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఎఫర్ట్. నేను చెప్తున్నా, కొత్త సుశాంత్ని చూడబోతున్నారు. నాకు సీసీఎల్లో సుశాంత్ పరిచయం అయినప్పుడు తిని చాలా సాఫ్ట్, పెద్ద ఏం ఉండదులే, ఏదో మామూలు మాట్లాడుతున్నాడు అంతేలే అనుకున్నా, ఏదో తన సినిమాలు చేసుకుంటాడు అనుకున్నా. కానీ తనలో అసలు కొత్త వాళ్ళలో కూడా లేని ఫైర్, ఒక ఫిలిం ఫ్యామిలీ నుంచి వచ్చినోడికి ఇంత ఫైర్ నేను ఇప్పుడు దాకా చూడలేదు. అసలు ఎక్స్ట్రాడినరీ గ్రిట్. అండ్ హీ వాంట్స్ టు ప్రూవ్ నాకు సొంత ఐడెంటిటీ కావాలి అని చెప్పి వేరియస్ జానర్స్ చేయాలని. సో ఐఎమ్ షూర్ ఆఫ్టర్ దిస్ మూవీ కొత్త స్క్రిప్ట్స్ వస్తాయి, కొత్త సుశాంత్ని చూస్తారు. అండ్ థ్యాంక్ యూ సుశాంత్, నువ్వే నన్ను ప్రొడ్యూసర్ చేసావు. ఇంకో సినిమా కూడా డేట్స్ ఇస్తే వెంటనే స్టార్ట్ చేస్తారు. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీనాక్షి చౌదరి. Finally, I was waiting for this. మన తెలుగు వాళ్ళు అందరికీ నమస్కారం. So I'm going to make it short, but I'll start with my producers. Thank you so much, Ravi Shastri Garu, Ekta Garu. You have made me feel like I'm a part of a family. My first film, I was very nervous, but you made it seem like it was all a part of the family, and I never felt like an outsider. Thank you so much to our director, sir. Thank you. Thank you for giving me this opportunity and seeing the character in me. I am truly grateful.
Harish, more than a producer, more than an actor, you are a great, great friend. And thank you so much for believing in me and giving me this opportunity, knowing the potential I have and what I can be. That really means a lot to me. I am so grateful to the entire team of direction, of cinematography, of actors. Truly a talented bunch of people, and I am so grateful to be working with one of the best and the finest, and most importantly, the nicest humans. And that makes the entire process a lot more enjoyable, lovable, and memorable. This is going to be my first film, and I'm so excited. Yeah, I mean, thank you. Thank you, everybody who's believed in me. And August 27th, Ichita Vahanamulu Nilupiradu is coming in theaters. Watch it. Thank you. Okay, Meenu, we'll watch you on August 27th in theaters. And Venkat Garu. షార్ట్ అందరికీ నమస్కారం. త్రివిక్రమ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, విఎన్ ఆదిత్య గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. 2 లాక్డౌన్లు ఈ పాండమిక్ని తట్టుకొని మా ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్న మా డైనమిక్ ప్రొడ్యూసర్స్ రవిశాస్త్రి గారు, ఏక్తా శాస్త్రి గారు అండ్ హరీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే తెలుగు ఇండస్ట్రీకి నేను ఉన్నాను, తెలుగు ఆడియన్స్కి నేను ఉన్నాను అని మళ్ళీ గుర్తు చేస్తున్న మా డైరెక్టర్ దర్శన్ గారికి, హరీష్ గారికి నా ధన్యవాదాలు. ఆ బండితి సాంగ్లో ఇందాక చెప్పాను సుశాంత్కి, ఆ లాంగ్ హెయిర్లో గర్ల్స్ పెట్టుకొని ఉంటే మన కింగ్ నాగ్ సర్ లాగా ఉన్నారు. రియలీ ఆ స్వాగ్, ఆ యాటిట్యూడ్, రియలీ లుకింగ్ నైస్ బ్రో. గుడ్ లక్ టు యూ. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా హీరోయిన్ మీనాక్షి చౌదరి, 2018 మిస్ ఇండియా. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ యూఆర్ మేకింగ్ యువర్ డెబ్యూ విత్ అస్. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం ఐమ్ యాక్టింగ్ విత్ అభినవ్, ప్రియదర్శి, కృష్ణ చైతన్య. ఇట్ వాజ్ వండర్ఫుల్ వర్కింగ్ విత్ దెమ్. సుకుమార్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. Okay, so finally, can I hand over the mic to Sushant, please? థ్యాంక్ యూ. యా, మరీ ఎక్కువసేపు మాట్లాడను, లేట్ అయింది. బట్ ఇవాళ స్టేజ్ మీద ఇంతమంది ఉన్నారు అని అంటే బికాజ్ ఈ సినిమా ఒక ఫ్రెండ్స్ లాగా, ఫ్యామిలీ లాగా చేసాం. దే వాజ్ నో హైరార్కీ. యూనో ఒకరి జాబ్ ఇంకోళ్ళు చేయటం, కవర్ చేసుకోవడం అట్లా చేశారు సరదాగా. సో అందుకే ఆ టీమ్ వర్క్ అలా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ద ఎంటైర్ టీమ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, నేను మొదటి నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసింది ఫస్ట్ టీజర్ డార్లింగ్ ప్రభాస్ అన్న రిలీజ్ చేశారు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత యూనో ఎవ్రీ వన్ హూ రిలీజ్డ్ ఇట్, సమాంత, వరుణ్, పూజ, చైతన్య, అండ్ ఫైనలీ చిన్మామ రిలీజ్ ద ట్రైలర్. థ్యాంక్ యూ సో మచ్ చిన్మామ. అండ్ మాకు కావాల్సిన బూస్ట్ ఎనర్జీ ఇచ్చారు. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ హూ ట్వీటెడ్ ద ట్రైలర్ వెన్ ఐ ఆస్క్డ్, పేరు పేరున అందరికి థ్యాంక్ యూ. అండ్ యూనో దట్ గేవ్ అస్ ద మొమెంటమ్. అండ్ ఇవాళ చీఫ్ గెస్ట్గా వచ్చిన త్రివిక్రమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను యాక్చువల్లీ చాలా షార్ట్ నోటీస్లో రిక్వెస్ట్ చేశాను. అండ్ ఆయన భీమ్లా నాయక్ షూట్లో ఇవాళ కూడా ఒక ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది, అక్కడి నుంచి వచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ దట్ యూ కేమ్ అండ్ సపోర్టింగ్ అవర్ టీమ్. అండ్ మీరు అక్కడ ఉన్న పవర్ని కొంచెం ఇక్కడ తీసుకొచ్చి మాకు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఐ ఆల్వేస్ రిమెంబర్. అండ్ త్రివిక్రమ్ సార్ చెప్పింది కరెక్టే. నేను ఫస్ట్ 3-4 సినిమాలు నేను ఐ వుడ్ సే నాకంత యూనో అవగాహన, సినిమాలు ఇంట్రెస్ట్ ఉంది, కష్టపడాలని ఉంది, కానీ అంత మెచ్యూరిటీ లేదు. సో లెక్కలు ఉండేవి నిజంగా. మేబీ ఇలా చేయలేమో, ఇలా అందరికి నచ్చాలంటే ఇలా ఉండాలేమో, ఇలాంటి టెంప్లెట్ చేయాలేమో అని లెక్కలు ఉండేవి. అన్ని సినిమాలు కష్టపడి చేస్తాము, ప్రతి టీం కష్టపడి చేశారు ప్రతి సినిమా. సో ఐ థింక్ ఐ వాజ్ నాట్, నాకంత క్లారిటీ లేదంటే సినిమా కష్టపడాలని తెలుసు కానీ ఎగ్జాక్ట్గా హౌ టు గో ఇన్ ద డైరెక్షన్
నాకు అంత క్లారిటీ లేదు, నేను కొంత రాంగ్ ఇన్ఫ్లుయెన్స్లో కూడా పడ్డాను. బట్ నేనే ఆ బ్లేమ్ కూడా యూనో సమ్ టైమ్స్ ఇఫ్ సమ్ మిస్టేక్స్ హ్యాపెన్, ఆ బ్లేమ్ కూడా నేనే తీసుకుంటాను, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవ్వటం కూడా మన తప్పే కాబట్టి. సో యూనో యాజ్ లాంగ్ నాకు ఐ మీన్ టచ్ విత్ మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్, ప్రతాప్ గారు, నాగేశ్వర రెడ్డి గారు, దే ఆల్వేస్ విష్ మీ వెల్, బట్ యా, ఇఫ్ ఐ డెంట్ హ్యావ్ the perfect maturity, so I'm sorry about that. And I think Chila So నుంచి నాకు చిన్మయ నాగార్జున గారు నాకు ఇచ్చిన హార్డ్ హిట్టింగ్ బెస్ట్ అడ్వైస్ ఏంటంటే, బిఫోర్ చీలా సో అండ్ ఇండిపెండెంట్గా ఉండు సుశాంత్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా ఆడినా ఆడకపోయినా ఏమైనా ఇండిపెండెంట్గా ఆలోచించు. అంతకుముందు నేను నాకు నచ్చినా సరే అందరికీ నచ్చిందా అని కనుక్కొని అట్లా తీసుకునేవాడిని. బట్ ఆఫ్టర్ ఈ సెట్ దట్ నేను నిజంగా ఒక రీస్టార్ట్ లాగా, ఒక కొత్త యాక్టర్ లాగా నాకు రాహుల్, ఐఎమ్ వెరీ ఫార్చునేట్, రాహుల్ టోల్డ్ మీ దట్ స్టోరీ ఆఫ్ చీలా. సో థ్యాంక్ యూ రాహుల్. అండ్ ఆ స్టోరీ వచ్చినప్పుడు నేను నిజంగా న్యూ కమర్ లాగా ఐ వెంట్ టు 3 or 4 ప్రొడ్యూసర్స్. ఫైనల్లీ ఐ థింక్ 4th or 5th ప్రొడ్యూసర్ దగ్గర అది లాక్ అయింది. సో నిజంగా ఒక కొత్త జర్నీ లాగా స్టార్ట్ చేసాం. ఆ సినిమా అంతా కష్టపడి చేసాం. సుకుమారన్ సార్ వాజ్ కామన్ ఇన్ దట్. ఆ సినిమాకి కూడా సుకుమారన్ సార్ ఉన్నారు. సో యూనో ఆ సినిమాకి ఈ సినిమా కామన్ సుకుమారన్ సార్ అండ్ హరీష్. ఆ సినిమా చేసినప్పుడు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అది ఎట్లా ఎగ్జాక్ట్గా. నేను గట్ ఫీలింగ్ నుంచి ఓకే, అప్పటి నుంచి రాహుల్ కథ చెప్పినప్పుడు ఆ మీటింగ్లోనే ఎండ్ ఆఫ్ ద మీటింగ్ ఈ సినిమా చేస్తున్నామని అనుకున్నాము. సో ఆఫ్టర్ ద స్ట్రగుల్ టు ఫైండ్ అ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్, ఫైనల్లీ సినిమా స్టార్ట్ అయింది. సిరిని సినిమా తీశారు నన్ను నమ్మి. సో ఐ షుడ్ థ్యాంక్ దెమ్ ఆల్సో అప్పుడు ఆ టైంలో. అండ్ సినిమా అయిపోయింది. రాహుల్ సమంతకి, చైతన్యకి సినిమా చూపించాడు. చైతన్యకి నచ్చి మళ్ళీ నాగార్జున గారికి చూపించాడు. సో ఆయనకి సినిమా నచ్చి దెన్ హీ బికేమ్ హాఫ్ పార్ట్నర్ అండ్ హీ రిలీజ్ ద ఫిల్మ్. సో నేను అసలు ఆ జర్నీ నేను ఊహించుకోలేదు, ఎందుకంటే ఇండిపెండెంట్గా ఉండమని ఆయనే చెప్పారు. నిజంగా ఇండిపెండెంట్గా ఉండి ఒక సినిమా కష్టపడి తీసాం. బట్ హీ సా ద ఫిల్మ్, హీ లైక్డ్ ఇట్ అండ్ యునో హీ సపోర్టెడ్, సేయింగ్ దట్ ఓకే యూ వెంట్ ఆన్ యువర్ ఓన్, ద ఫిల్మ్ బాగా వచ్చింది, హీ సపోర్టెడ్. సో థ్యాంక్ యూ సో మచ్ చిన్మామ ఫర్ దట్. అక్కడి నుంచి నేను గట్ ఫీలింగ్తో డిసిషన్స్ తీసుకోవడం మొదలుపెట్టాను. అలవైకుంఠపురం కూడా త్రివిక్రమ్ సార్ కథ చెప్పినప్పుడు ఫుల్ స్టోరీ అప్పటికి అవ్వలేదు, జస్ట్ లాగా చెప్పారు. బట్ నేను చేస్తాను సార్ అన్నారు. ఆయన కూడా అన్నారు, నువ్వు కొంచెం అందరినీ ఒపీనియన్ తీసుకుని చేయలేదు సార్, నాకు మీతో వర్క్ చేయాలని ఉంది, బన్నీని దగ్గర నుంచి చూసే ఆపర్చునిటీ వస్తుంది, తబూ గారు అందరు ఉన్నారు, ఐ కెన్ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్, నేను చేస్తాను అని చెప్పి చేశాను. అండ్ నన్ను చాలా చాలా బాగా చూసుకున్నారు. అండ్ ద ఎనర్జీ దట్ అలవైకుంఠపురం గేవ్ మీ, ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ దట్. ఆ మొమెంటంతోనే ఈ సినిమా మళ్ళీ స్టార్ట్ చేసాం. అండ్ ఈ సినిమాకి వస్తే దర్శన్ ఆల్రెడీ చెప్పాడు, బట్ దర్శన్ నాకు కథ చెప్పినప్పుడు ఐ హ్యావ్ టు థ్యాంక్ 2 people. ఒకటి ఐ గెస్ సాగర్ గారు ఫర్ ఇంట్రడ్యూసింగ్ త్రూ హరీష్ దర్శన్ని నాకు ఇంట్రడ్యూసింగ్ చేశారు. సో ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ దట్. అండ్ దెన్ నిరంజన్ రెడ్డి సార్, ఎందుకంటే ఆ కథకి ఆయన అడ్వాన్స్ ఇచ్చారు. బట్ నేను ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఈ సెట్ నీకు బాగుంటుంది, నువ్వు చేయి సుశాంత్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ జర్నీలో చాలామంది ఉన్నారు, లైక్ శ్రీనివాస్ అవసరాలు గారు, ఆ స్టోరీ హీ హర్డ్ ద స్టోరీ, ఆయన కొన్ని ఓకే మరి హౌ అబౌట్ దిస్ అని ఒక చిన్ని సజెషన్స్ ఇచ్చారు. సో అట్లా హరీష్ ఫ్రెండ్స్, హరీష్ కంగారులో చెప్పలేదు, బట్ సుజీత్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ రియలీ సపోర్టెడ్. అండ్ అందరి పేర్లు చెప్పడం కష్టం, బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్. అండ్ సుకుమారన్ సార్ అగైన్ థ్యాంక్ యూ. ఫస్ట్ టైం నన్ను చాలామంది అనేవారు బిఫోర్ చీలా సో, నువ్వు బయట ఇంకా బాగున్నావే స్క్రీన్ కన్నా అని. నాకు అది కాంప్లిమెంట్గా తీసుకోవాలి, అలా తీసుకోవాలి, ఏంటి స్క్రీన్లో ఇది ఏం చేయాలి అని చెప్పి. సో సుకుమారన్ సార్ ఫస్ట్ టైం నన్ను చీలా సో ఓపెనింగ్ అప్పుడు చూసినప్పుడు నీకు మేకప్ లేకుండా చేద్దాం అన్నారు. సో అందరూ అదే చెప్తున్నారు. సో అప్పుడు ఐ రియలైజ్డ్, ఓ ఇలా కూడా చేయొచ్చా అని చెప్పి. సో దెన్ నేను అప్పటి నుంచి అలవైకుంఠపురం అండ్ నో పార్కింగ్కి వాడినా కానీ చాలా కొంచెం మేకప్ వాడినా, దట్ ఇస్ థ్యాంక్స్ టు యూ సార్. అండ్
నేను ఆ సినిమాలో షార్ట్స్ వేసుకున్నానంటే కూడా అది కూడా సుకుమారన్ సరే. ఎందుకంటే రాహుల్ పక్కింటి అబ్బాయిలాగా కావాలన్నాడు, సుకుమారన్ సార్ వచ్చి షార్ట్స్ వేసుకోమన్నాడు. వీళ్ళిద్దరు షార్ట్స్ వేసుకోమంటున్నారు. నేను అసలు 4 సినిమాల్లో ఎప్పుడు షార్ట్స్ వేసుకోలేదు. నేను ఒకటే ఒక కాస్ట్యూమ్, మంచి కాస్ట్యూమ్ ఏదైనా వేసుకుంటాను అంటే ఫోర్స్ చేసి వేయించారు. అండ్ దట్ గేవ్ ద ఫ్రెష్నెస్ ఫర్ ద మూవీ. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ జర్నీ. ఈ సినిమా కూడా విజువల్స్ అలా వచ్చినాయి అంటే డెఫినెట్లీ యూఆర్ ద రీజన్, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ఇట్. అండ్ నేను ఆర్డర్లో చెప్పట్లేదు, బట్ యూనో ఈ ఫిల్మ్ స్టార్ట్ చేయడానికి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవి శాస్త్రి గారు అండ్ ఏక్తా శాస్త్రి గారు, ఏఐ స్టూడియోస్. దే ఆర్ ద మేజర్ బ్యాక్ బోన్ బిహైండ్ దిస్ ఫిల్మ్. ఎందుకంటే ఓకే ఐఎమ్ అ లిటిల్ నోన్, ఇట్స్ నాట్ అ కాంబినేషన్ ఫిల్మ్, నేను పెద్ద స్టార్ని కాదు. సో ఐఎమ్ అ లిటిల్ నోన్, ఎస్, బట్ ఐఎమ్ వర్కింగ్ విత్ a debut director. We're introducing a new heroine, and it's a young team. It's a very talented team, but a new team. Anta ఆయన సింగపూర్లో ఉండి మమ్మల్ని అందరు నమ్మి బడ్జెట్ అంత పెట్టి అలా అని చెప్పి వీ వర్ వెరీ స్మార్ట్ అబౌట్ ఇట్. ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెట్టారు. సో హీ న్యూ వేర్ టు కంట్రోల్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్. సో 2 పాండమిక్స్ వచ్చినాయి అండ్ చాలా డిస్కషన్ జరిగింది ఓటీటీ అని చెప్పి. అండ్ అగైన్ లైక్ దర్శన్ సెడ్, ఓటీటీ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ అని. ఈ సినిమా థియేటర్లో చూస్తే బాగుంటుంది అని సినిమా చూసినప్పుడు అనిపించింది, బికాజ్ ఆఫ్ ద స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ ద విజువల్స్ అండ్ ద సౌండ్. సో ఫైనలీ చాలా కొంచెం డిస్కషన్స్ అయినాయి, చాలా అయినాయి, బట్ ఫైనలీ మాకు అందరికీ అనుకున్నట్టు కావాల్సినట్టు we got some very good post-theatrical deals from OTT and Hindi dubbing and all. So that's when I also felt, okay, producers safe zone loki vacharu, now we can push for theatre and try and cheppi. So that's how that happened. Thank you Ravi Shastri garu and Ekta garu for believing in me and supporting me. Al chala sarlu eppudu వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ టీజర్ చూపించి వాళ్ళ కామెంట్స్ పంపుతూ ఉంటారు, ఇదిగో మా ఫ్రెండ్స్ ఇలా అంటున్నారు సినిమా గురించి, నీ గురించి అని చెప్పి చాలా ఎనర్జీ ఇచ్చింది నాకు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇవాళ ఇక్కడ ఉండలేకపోయారు, ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బ్యాడ్ అబౌట్ దట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ అ లిటిల్ బ్యాడ్ అబౌట్ దట్, బట్ యూ హియర్ ఆన్ జూమ్ అండ్ యూర్ వాచింగ్ ఇట్, సో ఇట్స్ అ గుడ్ సబ్స్టిట్యూషన్. అండ్ రెస్ట్ ఆఫ్ ద టీమ్, ప్రవీణ్ లక్కరాజు, హిజ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. సినిమా ఈ పాటలే కాదండి, సినిమాల్లో మ్యూజిక్ చాలా చాలా బాగా ఇచ్చాడు. ఐఎమ్ వెరీ షూర్ యుల్ బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్, బికాజ్ ఐఎమ్ షూర్ bigger films, way bigger heroes than me. I have a feeling that you will be very very busy. And Darshan, of course, Darshan నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు నాకు ఎగ్జాక్ట్లీ దర్శన్ చెప్పినప్పుడు ఇంకొక స్టోరీ చెప్పాడు, నాకు ఆ నరేషన్ చాలా నచ్చింది, కంట్లో నీళ్ళు కూడా తిరిగినాయి. అందుకే నేను ఫిక్స్ అయ్యాను, ఓకే దర్శన్ నరేషన్ చాలా బాగుంది, బట్ ఆ సినిమా కొంచెం డార్క్, నాకు ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా చేయాలనిపించింది. ఇంకేదైనా ఉందా అంటే దట్స్ హౌ నిరంజన్ సార్ పర్మిషన్ తీసుకొని చేసాం. బట్ ఈ స్టోరీ నాకు కనెక్ట్ అవడంతో, బికాజ్ రియల్ ఇన్సిడెంట్ కాబట్టి, నిజంగా ఇప్పుడు మీరు ఆ కేఓస్ చూసారు కృష్ణానగర్లో, అంత కేఓస్, ఆ కేఓస్ నిజంగా మీరు కూడా అక్కడ ఉన్నట్టు ఫీల్ అవుతారు. బికాస్ నరేషన్ విన్నప్పుడు నేను కూడా అలా ఫీల్ అయ్యాను, బికాస్ దర్శన్, ఇట్ వాజ్ అ ట్రూ ఇన్సిడెంట్, దర్శన్ వాజ్ ఆన్ ద లొకేషన్, కళ్ళ ముందు జరిగింది కాబట్టి తీయటం కూడా నిజంగా అలాగే తీశాడు. అండ్ ఈ స్టోరీలో ఐ హ్యావ్ మల్టిపుల్ షేడ్స్. ఒక చాలా సరదాగా నేను మోస్ట్ ఓపెన్ అప్ అయింది ఈ సినిమాలో. ఇప్పుడు దాకా నా కెరియర్లో మోస్ట్ ఓపెన్ అప్ అయింది కామెడీలో కానీ, ఫ్రీగా ఉండటంలో కానీ, అండ్ ఇంటెన్సిటీ. నేను ఎక్కువ ఇంటెన్స్ సినిమాలు చేయలేదు. దిస్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు డూ మల్టిపుల్ షేడ్స్. అలాంటి క్యారెక్టర్ రాసుకుని నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్. ఐ గాట్ అ ఛాన్స్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. ఒక కొత్త సుశాంత్ని చూపించాడని అనుకుంటున్నాను. అంటే అసలు సుశాంత్ కనపడకూడదు, ఆ క్యారెక్టర్ అరుణే కనపడాలి అని చెప్పి. ఐ హోప్ ద ఆడియన్స్ ఆల్సో ఫీల్స్ దట్. అండ్ హరీష్ is one of the producers Shastra Films, but more than that he's a friend. నాకు ఆ CCL ద్వారా అప్పటి నుంచి ఫ్రెండ్. అండ్ ఆట ఆడుకుందాం రా అప్పుడు నేను అన్నాను, నువ్వు
వై డోంట్ యూ ఆర్గనైజ్ సంథింగ్ ఇన్ ద ప్రొడక్షన్, నువ్వు ఉంటే నాకు కొంచెం బెటర్ అనిపిస్తుంది అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. దెన్ షీలా సోకి హీ బికేమ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ దెన్ హీ సెటప్ దట్ ప్రాజెక్ట్ అండ్ దెన్ ఈ సినిమాకి పార్ట్ ప్రొడ్యూసర్ అయ్యాడు. అండ్ చాలామంది హరీష్ ఫ్రెండ్స్ ఉన్నారు దీంట్లో. సో రవిశాస్త్రి గారిని, దర్శన్ని, ప్రవీణ్ని, అట్లా అందరినీ నన్ను అందరినీ కలిపింది, చాలామందిని కలిపింది కృష్ణ చైతన్య, అందరినీ కలిపింది హబ్ హరీష్. సో థ్యాంక్ యూ హరీష్ ఫర్ గెటింగ్ అస్ ఆల్ టుగెదర్. అండ్ మీనాక్షి గురించి చెప్పాలి. నేను చీలా సార్ తర్వాత ఒక యాక్టింగ్ వర్క్షాప్కి వెళ్ళాను బాంబే. ఒక 9 మంది ఉన్నారు క్లాస్లో, దాంట్లో మీనాక్షి వాజ్ వన్. అండ్ మేము కొన్ని సీన్స్ చేసాం. అప్పటికి నేను ఎవరో తనకి తెలీదు, తను మిస్ ఇండియా అని నాకు తెలీదు. సో వి డిడ్ సమ్ సీన్స్ అండ్ చాలా చాలా బాగా చేసింది. వన్ వెరీ ఎమోషనల్ సీన్ ఇస్తే అది చేసింది. నేను అది చూసి వావ్, తిని ఇంకా యాక్టింగ్ సినిమాలు స్టార్ట్ కూడా చేయలేదు, అంత బాగా చేస్తుంది అని చెప్పి నేను అప్పుడు టీమ్ని అడిగాను. దిస్ గర్ల్ కాల్ మీనాక్షి దేర్, ఐ ఫీల్ షీల్ ఫిట్ ది స్క్రిప్ట్ అని. చూశారు, వీడియోలు చూశారు, ఫోటోలు చూశారు, ఎవ్రీబడి లవ్డ్ హర్. అండ్ నేను అనుకున్నాను చూసినప్పుడు షీ విల్ గో అ లాంగ్ వే అని. ఈ సినిమా రిలీజ్ అయినాక అందరు చూస్తారు. ఈ సినిమాలో ఇట్స్ అ మోర్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్, ఇట్స్ నాట్ అ సూపర్ గ్లామరస్ రోల్, ఇట్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ ఫర్ అ డెబ్యూ. అందుకే ఆ వేరే యాంగిల్ కూడా, తెలుగు సినిమా అంటే ఇట్స్ కాన్సెప్ట్ బట్ ఇట్స్ ఆల్సో కమర్షియల్. అందుకే బండి తీసి పాట పెట్టాం. బండి పాట పెట్టి సేమ్ టైం వి డిడ్ నాట్, ముందే చెప్తున్నాను ఆడియన్స్కి, వి డిడ్ నాట్ డిస్టర్బ్ ద ఫిల్మ్. అది ప్రమోషనల్ సాంగ్. సినిమా ఎండ్ రోలింగ్ టైటిల్స్లో వస్తుంది బండితి. సినిమా మధ్యలో ఆ సాంగ్ కూర్చోలేదు. సో వీ పుట్ ఇట్ యాజ్ అ ప్రమోషనల్ సాంగ్. అండ్ సినిమా రిలీజ్ అయినాక బిజీ అవుద్ది అనుకుంటే ఇప్పటికే రవితేజ గారితో కిలాడి చేస్తుంది, నాని గారి ప్రొడక్షన్లో శేష్తో హిట్ 2 చేస్తుంది. ఇవాళ నిన్న మొన్న ప్రమోషన్స్ కూడా మాకు దొరకలా, నేను ఒకనే చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇప్పుడే ఫ్లైట్ తీసుకుని ఇప్పుడే ల్యాండ్ అయ్యి వచ్చింది. మధ్యాహ్నం దాకా అసలు ఈ ఫంక్షన్కి రాగలుగుతుందో లేదో కూడా తెలీదు. సో బట్ ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్ దట్ యు ఆర్ సో బిజీ అండ్ ఐ హోప్ యూ గెట్ వే మోర్ బిజియర్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గ్యారీ. అఫ్ కోర్స్ మీకు తెలుసు థ్రిల్లర్స్ ఎలా ఎడిట్ చేస్తారో. ఈ సినిమాకి కూడా ఒక థ్రిల్లర్ పార్ట్ ఉంది. ఐ థింక్ హీ ఎడిటెడ్. దీంట్లో మల్టిపుల్ జానర్స్ ఉన్నాయి, రొమాన్స్, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫిల్మ్ ఐ థింక్ టు ఎడిట్ ఆ పేసింగ్. థ్యాంక్ యూ గ్యారీ ఫర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. అండ్ యూ బికమ్ అ డైరెక్టర్ నౌ, యూర్ డైరెక్టింగ్ నిఖిల్, సో ఆల్ ద బెస్ట్ టు యూ as well. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ డైలాగ్స్. అండ్ చాలా కనెక్ట్ అయ్యే డైలాగ్స్ ఉన్నాయి. సురేష్ గారు అండ్ భాస్కర్ గారు ఇద్దరు కలిసి చేశారు. అండ్ యు ఆర్ ఆల్సో డెబ్యూయింగ్, సో థ్యాంక్ యూ. అండ్ కృష్ణ చైతన్య, ఐ థింక్ కొన్ని సినిమాలు చేశాను అన్నాడు, బట్ ఇన్ దిస్ ఫిల్మ్ హీ విల్ స్టాండ్ అవుట్ యాజ్ సమ్మన్ టు లుక్ అవుట్ ఫర్. ఆల్ ద బెస్ట్ టు యూ. ఇంకా నేను మాకేదో ఫైట్ ఉంటే అసలు ఆ సైజ్ చూసి నేను అక్కడ డంబెల్స్ పెట్టుకుని చేస్తానే ఉన్నాను, జస్ట్ టు బీ ఓకే, కనపడాలి అని చెప్పి. అండ్ రోల్ రైడర్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చిన ఎనర్జీ, ఐఎమ్ సో హ్యాపీ. ఒక డిఫరెంట్ సాంగ్, ర్యాప్ సాంగ్ లాగా చేశారు అండ్ యూ పర్ఫార్మ్డ్ హియర్ విత్ సో మచ్ ఎనర్జీ. థ్యాంక్ యూ. అండ్ వెంకట్ గారు, ఎస్, నేను ఎప్పుడు చెప్తాను, నాకు ముందు నుంచి పరిచయం వెంకట్ గారు. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మీకు అసలు మామూలు లాంచ్ రాలేదు, తాతగారితో యాక్ట్ చేసే ఆపర్చునిటీ కూడా వచ్చింది. ఐ ఆల్వేస్ ఫీల్ జెలస్. నో, బట్ ఐఎమ్ సో హ్యాపీ దట్ యూ వర్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. నేను యూట్యూబ్లో కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాను, సో మెనీ పీపుల్ వర్ హ్యాపీ వెంకట్ గారిని చూసి, సో నైస్ టు సీ అని. అండ్ ఐ హోప్ యూ డోంట్ టేక్ మచ్ బ్రేక్స్ ఎనీమోర్. అండ్ అభినవ్ ఆల్సో ఈ సినిమాలో ఇప్పుడు దాకా చాలా కామెడీ చేశాడు, ఈ సినిమాలో మాత్రం చాలా హార్డ్ హిట్టింగ్గా చేశాడు నిజంగా. యూ విల్ సీ అ న్యూ అభినవ్. డెఫినెట్గా ఓహో, కామెడీతో పాటు ఈ షేడ్ కూడా చేయగలుగుతాడా అని అనిపించేలా చేశాడు. ప్రియదర్శి మీకు ఆల్రెడీ తెలుసు, మళ్ళీ ఇష్టం అంటే ఈ డస్ కామెడీ, ఈ డస్ సీరియస్, ఈ డస్ ఆల్ కైండ్స్ ఆఫ్ రోల్స్. దీంట్లో ఒక ఇంపార్టెంట్ రోల్, కొంచెం ఇంపాక్ట్ ఉండే రోల్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ అదంతా చాలా ఫ్రెండ్స్ లాగా చేశారు, బికాస్ దర్ ఆల్సో దర్శన్స్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ లాగా చేశారు. థ్యాంక్ యూ. అండ్ వెన్నెల కిషోర్ ఆల్మోస్ట్ డేట్స్
క్లాష్ అయ్యి ఆల్మోస్ట్ సినిమా చేయగలడా లేదా అనే దాకా వచ్చింది. బట్ యూనో కరెంట్ నుంచి తెలుసు నాకు తన సెకండ్ మూవీ, నాది కూడా సెకండ్ మూవీ. సో అక్కడి నుంచి మేము చాలా సినిమాలు చేసాం. చీలాసో తర్వాత యూనో ఈ సినిమా హీ విల్ ఎంటర్టైన్ యూ అండ్ దెర్ ఇస్ ఆల్సో వన్ ఒక సర్ప్రైజ్ సీన్ లాగా ఉంది సినిమాలో. బట్ అది థియేటర్లో చూస్తే బాగుంటుంది. ఐ డోంట్ వాంట్ టు రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. Did I cover almost everyone? I think ఎవరైనా మిస్ చేస్తుంటే సారీ. యా, ఆ డాన్స్ మాస్టర్స్ నన్ను డాన్స్ చేసినందుకు ఎక్కడున్నారు? రాజ్ కృష్ణ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్, బృందా మాస్టర్. ఈ సాంగ్స్లో డిఫరెంట్ సాంగ్స్ ఉన్నాయి. అది మీరు చూస్తేనే తెలుసు నేను మాట్లాడటం కన్నా. వంశీశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు చీలాసోక్ కూడా అలాగే ప్రమోట్ చేశారు. యూనో చాలా అంటే నన్ను ఎంత పుష్ చేస్తున్నారంటే ఇవాళ నేను మార్నింగ్ 10 నుంచి నాకు ఇంటర్వ్యూ ఆఫ్టర్ ఇంటర్వ్యూ డిజిటల్ అని ఒకటి అయిపోయింది అంటే ఇంకో ఫోన్ ఒకటే. నేను 4 o'clockకి లంచ్ చేయాల్సి వచ్చింది అసలు ఊపిరి ఆడకుండా. బట్ ఎందుకంటే సినిమా రీచ్ అవ్వాలి, బికాజ్ దిస్ ఇస్ నాట్ అ హ్యూజ్ కాంబినేషన్ ఫిల్మ్. అగైన్ ఇది రీచ్ అవ్వాలని నిజంగా చాలా పుష్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ వంశీశేఖర్ గారు అండ్ హ్యాష్ట్యాగ్ టీమ్. నిజంగా యూ బీన్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ ఓవర్ ద లాస్ట్ ఫ్యూ వీక్స్. అండ్ థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. మై లాస్ట్ థింగ్, థ్యాంక్ యూ టు ద ఆడియన్స్. టీజర్ కానీ ట్రైలర్ కానీ అంత రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఈ సినిమా కాన్సెప్ట్ బేస్డ్ సినిమా, బట్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. సో కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్గా ఉంటుంది. మేము యాక్షన్, రియల్ సతీష్ మాస్టర్ ఐ షుడ్ సే, యాక్షన్ కూడా ఎక్కువ రోప్ వర్క్ వాడలేదు. రియలిస్టిక్గా, హార్డ్ హిట్టింగ్గా, నిజంగా ఒక పక్కింటి అబ్బాయి ఇరుకులో ఇరుక్కుపోతే ఎట్లా ఉంటుంది అని చెప్పి చాలా కష్టపడి 15 రోజులు కృష్ణానగర్లో తీసాం. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ప్లేస్ టు షూట్. అంతమందితో రాత్రిపూట మైక్ కూడా వాడకుండా అందరు పడుకుంటున్నారని చెప్పి తీసాం. సో ఐ థింక్ ద టీమ్ హెస్ వర్క్డ్ రియలీ హార్డ్. ఐ వాంట్ టు విష్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఫర్ ద ఆడియన్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్. అండ్ నేను ప్రతి సినిమాలో కొత్తదనం ఉండాలని అనుకుంటా ఉన్నాను. లాస్ట్ ఫ్యూ మూవీస్, ఈ సినిమా కూడా అలాగే అనుకున్నాను. మీరు లాస్ట్ ఫ్యూ మూవీస్ వెన్ ఐ వాజ్ బ్రేకింగ్ ప్యాటర్న్స్ మీరు ఎంకరేజ్ చేశారు. ఐ హోప్ యూ విల్ ఎంకరేజ్ విత్ దిస్ ఫిల్మ్ యాజ్ వెల్. అండ్ మళ్ళీ చెప్పినట్టు ఇది కాన్సెప్ట్ ఫిల్మ్ బట్ టోల్డ్ ఇన్ అ వెరీ ఎంటర్టైనింగ్ వే. నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఈ సినిమా అది ఎక్కడ చూసినా, అది ఓవర్సీస్లో చూసినా, సింగిల్ స్క్రీన్లో చూసినా, మల్టీప్లెక్స్లో చూసినా, ఎవరితో చూసినా ఈ సినిమా మిమ్మల్ని సాలిడ్గా ఎంటర్టైన్ చేస్తుంది. అదైతే ఐ కెన్ గివ్ యూ దట్ గ్యారంటీ. కొత్తగా ఉంటుంది, కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, రొటీన్గా ఉండదు. మేము చూపించిన వారు చాలామంది చెప్పింది ఏంటంటే నెక్స్ట్ డే కూడా మాకు ఆ సినిమా గుర్తుండింది అని. సో ఐ హోప్ దట్ రియలీ హ్యాపెన్స్. ఐ హోప్ మీరు థియేటర్కి వచ్చే సినిమా, బట్ ప్లీజ్ వేర్ మాస్క్, జాగ్రత్తలు తీసుకుని రండి. అండ్ యా, లుక్ ఫార్వర్డ్ టు 27th. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్. సో August 27 తప్పకుండా థియేటర్స్లో కలుద్దాం. ఎస్ గ్యారీ. నేను ఒక్కళ్ళని మర్చిపోయానండి, ఐఎమ్ సో సారీ. కార్తిక్, ప్లీజ్ కమ్. సో అంటే జనరల్గా యాజ్ ఎ టెక్నీషియన్ అండి మాకు ఒక టీం ఉంటుంది ఎప్పుడు. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ మూవీ అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుని డే అండ్ నైట్ ఉండి నేను ప్రశాంతంగా దర్శన్ భాయ్తో కూర్చుని మొత్తం అంతా చేయడానికి వీడే కారణం అండి. దిస్ గై బ్రిలియంట్ టాలెంట్. అండ్ థ్యాంక్ యూ కార్తిక్ ఫర్ బీయింగ్ అ స్పోర్ట్. అండ్ అంతే, నేను వీడు అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రం కాదు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అన్ని పనులు చేశాడు మాతో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. గుడ్ నైట్. స్టే సేఫ్, బీ రెస్పాన్సిబుల్ అండ్ వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.